కాబట్టి ఈ సంవత్సర ఫలాన్ని బాగా గుర్తించారు అంటే లోకహితాయ అంటే లోక కళ్యాణం కోసం చెప్తున్నారు. కాబట్టి నా వరకు ఎలా ఉంది కాదు మనందరి వరకు ఎలా ఉంది తెలుసుకోవడం కాబట్టి మన ప్రకారంగా తెలుసుకోవడం కంటే కూడా అందరి ప్రకారంగా తెలుసుకోవడం వల్ల ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. అందుకనే సర్వే జన సుఖిలో భవంతు అన్నారు, లోకాత్ సంవత్సర సుఖిలో భవంతు అన్నారు. కాబట్టి మీరు సుఖంగా ఉండాలనే విషయం ఇక్కడ చెప్పలేదు. కాబట్టి ఈ సంవత్సరం ఫలం రోజు ఏదైతే ఈ వర్షఫలము సంవత్సర ఫలం వింటామో దానివల్ల కీర్తి, అభివృద్ధి, ఆయువు, ఐశ్వర్యం వస్తుంది కదా. మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఇవన్నీ ఎందుకు వస్తాయని అనుమానం వస్తే ఏమి రాదు. ఇవన్నీ వస్తాయట అని విశ్వాసంతో కూర్చుంటే అన్నీ వస్తాయి. అందుకనే భగవద్గీత గురించి తీర్థం తీసుకోవడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది, అకాలం గ్రహణం అయ్యే అవకాశం ఉంది అని విశ్వాసంతో తీసుకుంటే తీర్థం అవి నీళ్లు కావు, తీర్థంలాగా పనిచేస్తాయి. లోపల వెళ్ళినటువంటి అరటి పండ్లు అది ప్రసాదమై బయటకు వచ్చినప్పుడు మనం ఒక్క ప్రసాదం తీసుకుంటే అది మనకు బలాన్ని ఇస్తుంది. లోపలికి వెళ్ళిన శనగపప్పు ఆ నైవేద్యంగా బయటకు వచ్చినప్పుడు కొంచెం తీసుకుంటూ ఎంత శక్తి వస్తుందో ప్రసాదంగా మారిపోయిన తర్వాత అంతే ఫలము ఈ యొక్క తీర్థం వల్ల ఈ యొక్క శ్రవణం వల్ల శ్రవణం, వందనం, కీర్తనం, దాస్యం, పారాయణ, సేవనం ఇలా 9 రకాలు చెప్పారు. దాంట్లో ముఖ్యమైనది శ్రవణం అంటే వినడం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్కరోజైతే మొత్తం వినాలి. సంవత్సర ఫలం మొత్తం వినడం వల్ల లాభం ఎక్కువ. మీ వరకు వింటే మీకు ఏ ఉపయోగం లేదు. మీరు చాలాసార్లు పెట్టుకుంటూ పెట్టుకున్నాను. కాబట్టి ఈ సంవత్సరము గణపతికి నైవేద్యం పెట్టినటువంటి విషయాన్ని గురించిన తర్వాత చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రసాదం తీసుకోవడం వల్ల వచ్చే శక్తి వేరు, తీర్థం తీసుకోవడం వల్ల శక్తి వేరు, ప్రదక్షిణం చేయడం వల్ల వచ్చే శక్తి వేరు, అర్చన, అభిషేకం, పూజా కార్యక్రమం చేయడం వల్ల వచ్చినప్పుడు అంటే ఒకటే పూజలో వచ్చినప్పుడు మనం ఒక కార్యక్రమం చేయకుండా తీర్థము, ప్రసాదము, ప్రదక్షిణ, నివేదనం ఇన్ని కార్యక్రమాలు చేస్తాము. ఇన్ని కార్యక్రమాలు చేసి మనం ఆసక్తి చేస్తామంటే నేను పూజ పూర్తి చేశాను. కాబట్టి ఒక్క విషయం చేయడం అలాగే ఈ సంవత్సరం ఫలం మొత్తం వింటూ ఉన్నప్పుడు దీంట్లో రాజు, మంత్రి, అధ్యాపతి, గీతాధిపతి వీళ్ళ అందరి విషయాలు వింటేనే పంచాంగ శ్రవణం పూర్తవుతుంది. ఈ భాగం మీరు వింటుంటే పంచాంగ శ్రవణం పూర్తవును, పూజ పూర్తవుతుంది. శాస్త్రం చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఈ సంవత్సర ఫలంలో ఉగాది అనేది యుగాది అన్నారు. యుగానికి ఆరంభము ఉగాది, మెల్లమెల్లగా యుగాది ఉగాదిగా మారింది. అయితే ఇది 39వ సంవత్సరము ప్రభావ పట్టుకుంటూ వస్తే నేను 9వ సంవత్సరం అయిపోయి ఈసారి ఈ రోజు నుంచి విశ్వావసు నామ సంవత్సరము. విశ్వావసు అంటే వసువులు 8 రకాలు. దాంట్లో అసలు మొత్తం 33 కోట్ల జనులు ఉంటామా లేదా? దాంట్లో 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, 2 అశ్విని కుమారులు. అంటే మొత్తం కలిపితే 33. అలా 33 కోట్ల దేవతలు మాత్రమే ఉన్నారు. అంటే భగవంతుల దేవతల యొక్క సంఖ్య అయిపోయింది, కానీ మనుషుల సంఖ్య 150 కోట్ల కంటే ఎక్కువగా పెరిగింది. అందుకనే దాంట్లో ఉన్నటువంటి విశ్వావసులు ఒక వస్తువు విశ్వావసు. ఆ సంవత్సరమే నారాయణుడు, ఆ నారాయణుడి పేరే ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు. అంటే ఈయన విశ్వాన్ని, సుఖాన్ని, సమృద్ధిని, ఆయుష్ను అనుగ్రహించేవాడు. కాబట్టి ఇలా ఇచ్చుకుంటూ పోతాడు. కాబట్టి మనం తీసుకుంటూ పోతే తీసుకున్న తర్వాత మళ్ళీ భగవంతుడికి కొంచెం ఇచ్చారే సమయము. చాలా మంది దగ్గర లేని విషయం ఒకటే సమయం. అందరి దగ్గర ధనము, ద్రవ్యము, ఐశ్వర్యం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ ఉన్నాయి. సమయం
టైం లేదండి, టైం లేదండి, టైం లేదండి. ఆ టైంని కేటాయించమంటారు పరమాత్మ. ఆ పరమాత్మ దగ్గర కేటాయించాల్సింది ఏమిటి? సమయము. కాబట్టి దయచేసి ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వస్తే సమయానికి కేటాయించి. ఎందుకనే దర్శనం చేసుకుని ఎంత హడావడిగా పోతున్న పక్షంలో ఒక్క నిమిషం మనం బయట కూర్చుంటాం, మెట్ల మీద కూర్చుంటాం. ఎందుకు? అనాయాసిన మరణం వినా దైవీ జీవనం దేహిమే సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర. అంటే పరమాత్మ నేను సమయం ఇంత కేటాయిస్తున్నాను, ఇంకా సమయాన్ని కేటాయించే అవకాశము బుద్ధి నాకు పరమాత్మ. అంటే పెద్ద పెద్ద ఆలయాలు ఏం రాస్తారు? పునర్దర్శన ప్రాప్తి అని రాస్తారు. చూడండి, అంటే మనం మళ్ళీ మళ్ళీ స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటే, స్వామి కృపమైన మీద వస్తూ ఉంటే ఆ యొక్క భగవత యొక్క అనుగ్రహంతో మనం గొప్పవాళ్ళము మంచివాళ్ళము అవుతుంటాం. గొప్పవాళ్ళము మంచివాళ్ళు అవ్వడం అంటే మనం మన కుటుంబాన్ని పోషించడం కాదు, మన వంశాన్ని పోషించడం కాదు, మన ధర్మాన్ని, సనాతనాన్ని, రాజ్యాన్ని, ధర్మహితాన్ని అన్నింటినీ పెంపొందించుకుంటున్నాం. ఇది విషయం. కాబట్టి దీనివల్ల భగవంతుని నమస్కారం చేసి విశ్వనామ సంవత్సరం యొక్క విషయాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క ఉగాది రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది అందుకనే ఉగాదికి ఒక రోజు ముందు కొన్ని విషయాలు నిలబెట్టుకుంటే ఉగాది అన్ని విషయాలు చేయవచ్చు. చెప్పింది బ్రాహ్మీ ముహూర్తం లేవాలి. కారణం తెలియదు కాబట్టి ఎవరు లేవు. బ్రాహ్మీ ముహూర్తం 3 పావులు లేవాలి. 3 పావులు అయితే బ్రాహ్మీ ముహూర్తంలో ఆ ముహూర్తం లేవడం వల్ల లేచిన తర్వాత ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో ఆ సమయంలో సూర్యుడు ఈసారి విశేషం ఏంటంటే సూర్యుడే రాజు. గుర్తుపెట్టుకోండి, ఏ వారమైతే ఉగాది వస్తుందో ఆ వారానికి అధిపతిగా ఉన్నటువంటి వాడు మనకు రాజు అవుతాడు. కాబట్టి గత సంవత్సరం గుర్తులయ్యారు. ఈ సంవత్సరం మనకి సూర్యుడు అంటే ఆ యొక్క రవి రాజు అవుతున్న ఆదివారం కాబట్టి సూర్యుడు వస్తు సమయం వరకు మనం స్నానం చేసుకొని ఒక జెండావంతం అంటే దీన్ని ఏమంటారంటే ధ్వజము అన్నారు. ఈ ధ్వజాన్ని ఇంటిపైన ఎగిరించాలి. ఇది ప్రతి సంవత్సరం చేయాలి. ఒక కట్టె పెట్టామనుకోండి, ఆ కట్టె పెట్టి అది కట్టె దండము దశకం దండాలు. అదే కట్టెకి గుడ్డ ముక్క కట్టిపెట్టి అది ధ్వజం అవుతుంది. ధ్వజము విజయము అర్థం. అంటే విజయానికి సంకేతం. మనం ఎప్పుడైనా కార్యక్రమాలు ఏం చెప్తాం? ఒక ధ్వజం తీసుకొని వెళ్తాం. కట్టె పట్టణం తీసుకుంటే గొడవ పోయినట్టు, ధ్వజం తీసుకొని పోతే విజయాలు వెళ్ళాలి. కాబట్టి విజయ తోరణం కట్టాలి, విజయ ధ్వజం కట్టాలి, మామిడి తోరణాలు కట్టాలి, అభ్యంగా స్నానం చేయాలి. అభ్యంగా స్నానం అంటే శరీరానికి మొత్తం నువ్వులు రాసి స్నానం చేయాలి. నదిలో స్నానం చేయాలి. నదిలో స్నానం చేసే అవకాశం దగ్గరగా లేనప్పుడు చేయండి. కాబట్టి ఇంట్లో స్నానం చేస్తే గంగే చివరి చెప్పుకుంటే గంగా స్నానం ఎందుకంటే నువ్వులు పెట్టుకుంటాం కాబట్టి ఆ యొక్క బకెట్లో కొన్ని నీళ్లు పోసుకొని గంగా స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. అందుకనే జలే గంగా తైలే లక్ష్మి అన్నారు. అందుకనే అభ్యంతర స్నానం అయిపోతుంది. ఒకసారి అభ్యంతర స్నానం చేసి కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, వాసుదేవత, ఇష్టదేవత అందరికీ నమస్కారం చేసి ఆ యొక్క ధ్వజానికి నమస్కారం చేసి కులదేవతకు నమస్కారం చేసి ఈ యొక్క ప్రసాదాన్ని తయారు చేసి స్వామి దగ్గర పెట్టాలి. ఈ ప్రసాదంలో ఏం పెట్టాలట చూడండి. అంటే శాస్త్రం చెప్పిన మాట లేదు, మనం చేస్తున్న మాట లేదు. మనందరం కూడా షడ్రుచులు అంటుంటారు. షడ్రుచులు 6 రుచులు. అయితే 6 రుచులు అన్న విషయము ఒక వేపాకును 2 స్టార్లు నమ్మితే అది వేరే ఆకారము వేరే రుచిగా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి షడ్రుచులు అంటే మనలో ఉన్నటువంటి అర్షట్ వర్గాలు గుణాలు వెళ్ళిపోవాలి. రజతమ సత్వ గుణాలు వెళ్ళిపోయేటట్టుగా మనం తీసుకోవాలి. మనము ఒకవేళ బెల్లాన్ని తీసుకుంటే అది తీపిగా ఉంటుంది. దాన్ని వేపాకు తీసుకున్నప్పుడు అది చేదుగా ఉంటుంది. కానీ ఆ వేపాకును రెండోసారి తీసుకుంటే ఇంకో రకంగా వస్తుంది, ఇంకోసారి తీయగా వస్తుంది. కాబట్టి తినగలిగే వేపు తీయకూడదు అన్నారు. వేపాకు 1-2 సార్లు తింటే ఎలా ఉంటుంది? దాని రుచి మారిపోతుంది పూర్తిగా. కాబట్టి ఈ యొక్క నింబ కుసుమము అన్నారు. అంటే వేప పువ్వు తీసుకొని రసంలోసి మిరియాలు, బెల్లము, ఈ యొక్క జీలకర్ర వేసి ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకోవాలి. దీంట్లో ఆవు నెయ్యి ఖచ్చితంగా వేయాలి. ఎవ్వరు కూడా ఆవు నెయ్యి వేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరి కొబ్బరి ముక్కలు, క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు రుచి కోసం చేస్తున్నారు. మళ్ళా ముక్కు మూసుకొని ఎరుమ చెట్లు కాకుండా చాలా మంది వాసన వస్తుందని, చేదుగా వస్తుందని, తీపిగా లేదని, బరువుగా ఉందని అంటే అవమానిస్తున్న ప్రసాదాన్ని తీసుకోవాలి. ఈ గుణాన్ని తీసుకుంటే, ఈ రోజు తీసుకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడు కష్టము, దుఃఖము ఎప్పుడు కూడా బాధలు రావు. కష్టము, దుఃఖము, బాధ అన్నీ కూడా ఈ ఒక్కరోజు సహిస్తే మళ్ళీ ఎప్పటికీ రావు. అందుకనే ఉదయం ఒక్క పూట భగవద్ దర్శనం చేసుకుంటే ఆ దినమంతా ఎలా బాగా గడిచిపోతుందో అలా ఆ సంవత్సరం ప్రారంభం రోజు ఈ పంచాంగ శ్రవణం వింటే మళ్ళీ ఏ బాధ కూడా రాదని శాస్త్రం చెప్పింది. అందుకనే మనకు ఎలా చెప్తున్నారు అంటే ఈ ఒక్కరోజు ఈ విషయం చేయడం వల్ల జీవితంలో మన సమస్యలు. ఈసారి మేషరాశి వాళ్ళకి ఈ యొక్క సాడేసాటి ఉంది. సాడేసాటి అంటే 7 సంవత్సరాలు శని ఈ కష్టపెడతాడు. కానీ సంవత్సర ఫలం వింటున్నప్పుడు మీరు మేషరాశి ఉంటే మీకు శని ఏమి చేయడు. ఇది పంచాంగం యొక్క ప్రమాణ ప్రమాణం.
శ్రవణంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. కానీ ఏది చెయ్యాలో అది చేయకుండా మళ్ళీ సారిసారి కోవడం కోసం యజ్ఞాలు, హోమాలు, దానాలు, విశేషమైన కార్యక్రమం అన్ని చేస్తాను. కానీ ఏదైతే సునాయాసంగా ఉందో అది ఖచ్చితంగా చేయాలి. ఏమిటి సునాయాసంగా ఉన్నది సుఖంగా ఉంటుంది కాబట్టి వచ్చి కూర్చోవడమే కదా పెద్ద విషయం కాబట్టి దీన్ని పట్టుకోకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క స్వామిని దర్శించుకోవడం వల్ల లాభం కలిగే అవకాశం ఉంది, తీసుకురావడం వల్ల లాభం కలిగే అవకాశం ఉంది, ఆ యొక్క సజం వల్ల లాభం కలిగే అవకాశం ఉంది. ఈ యొక్క మీకు సంవత్సరంలో చాలా విషయాలు నిలబెట్టుకోవాలి. ఈ యొక్క మనమందరాలు ఉన్నాయి. భగవంతుడు ఇప్పుడు మనకు నడుస్తున్నది 28 మహాయుగం. ఎప్పటిదాకా ఎన్నో 27 మహాయుగాలు వెళ్ళిపోయాయి. అప్పుడు 28 మహాయుగంలో ఇది విశ్వావస సంవత్సరంలో ఈ యొక్క 4వ కలియుగం ఇప్పుడు నడుస్తున్న విషయం. కాబట్టి విశ్వావసు అన్నారు. ఇంతకుముందు ఎన్ని యుగాలు పోయాయో, ఎన్ని విషయాలు పోయాయో ఆ రకంగా మనం అన్ని కూడా పట్టుకుంటూ పోతే మనం ఏమి చేయరు. దీని తర్వాత మనం ఈరోజు మిష్టాన్న భోజనం చేయమన్నారు. మిష్టాన్నం అంటే 16 రకములుగా ఉండేటువంటి ప్రసాదాన్ని భగవంతుడు నివేదన బట్టి తీసుకోవాలి. ఎందుకంటే పచ్చడి తినడం వల్ల మనం తీపి, కారము, పులుపు, చేదు అన్ని రకాలు వస్తున్నాయి. కానీ మిష్టాన్నం వల్ల ఇవన్నీ పోయి సుఖము, సంతోషము, ఆయుబుద్ధి, ఆరోగ్యము, ఆనందము ఇవన్నీ కనబడతాయి. మీరు బాగా భోజనం చేసి అన్ని పుష్టిగా భోజనం చేస్తే ఎలా అనిపిస్తుంది? ప్రశాంతంగా ఉందా, తృప్తిగా ఉందా అనిపిస్తుంది కదా. అలా ఈ పచ్చడి తీసుకున్న తర్వాత ఈ భోజనం చేసి సాయంత్రం కంటే ఉదయం పంచాంగ శ్రవణం ఎప్పుడు చెప్పిందట? పంచాంగ శ్రవణం ఉదయం 12 గంటల లోపు చెప్పిందట. కానీ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం ఉంటుంది కాబట్టి సమయం లేదు కాబట్టి ఏం లేదు, సమయం లేదు కాబట్టి ఈ సమయానుకూలంగా అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఒక్కరోజు శ్రవణం వింటే సరిపోతుంది. సూర్యాస్తమయ సమయం వరకైనా విని పెట్టుకోవాలి. ఎందుకంటే ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు అలా లాభం జరిగే అవకాశం ఉంది. ఏది ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే లాభం లేదు. 1 గంట నుంచి 2 గంటల మధ్య భోజనం చేయాలి. మధ్యాహ్నం భోజనం 3 గంటలకు 4 గంటలకు చేస్తే కొన్ని సంవత్సరాలు డాక్టర్ ఉంటారు, ఇంటికి షుగర్ వచ్చింది ఉంటారు. అలా సమయాన్ని మనం ఇప్పటి నుంచి పట్టుకుంటూ పోతే సమయం మనం పట్టుకుంటుంది. కాబట్టి ఈ రకమైన నియమాన్ని పాటించాలి. ఇష్టాన్ని భోజనం చేయాలి. తర్వాత అందుబాటులో ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి ఆ యొక్క భగవంతుని నమస్కారం చేయాలి. కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, వాసుదేవత, ఇష్టదేవత అయిపోయిన తర్వాత అందుబాటులో ఉన్న ఆలయానికి నమస్కారం చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కులదేవత ఆలయం మాత్రమే వేదాన్ని చెప్పలేదు, అందుబాటులో ఉన్న ఆలయం చెప్తుంది. అయితే ఈ పంచగ్రహాలు ఇక్కడ తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇవి అంగములు, పంచాంగములు. ఈ అంగములు కలిస్తేనే పంచాంగం ఉంటుంది. ఈ యొక్క పంచాంగం వల్ల తిథిని తెలుసుకుంటే మనకు రోగం ఉన్నటువంటి విషయం అయితే మొత్తం రోగం పోతుందట. ఏమిటంటే తిథి యొక్క పేరు తీసుకుంటే ఆ యొక్క అనారోగ్యం అంతా పోతుంది. అంటే పరమాత్ముడి యొక్క రామనామం తీసుకుంటే రోగం పోయి లాభం ఎలా కలుగుతుందో అలాగే తిథి వల్ల కలుగుతుంది. ఇది విశ్వాసంతో కూడుకున్న పని. ఇదేమి ప్రయోగాత్మకం కాదు, ఇదేమి ఇలా బల్లగుడి చెప్పే విషయం కాదు. ఒక శాస్త్రం చెప్పింది, దీన్ని విశ్వసించి మనం చేయాలి. 2 గంటలకు వేసుకోమన్నటువంటి టాబ్లెట్ 2 గంటలకు వేసుకోవాలి. మర్చిపోయి రాత్రి 2 గంటలకు వేసుకుంటే అది పనిచేయదు. అలాగే పరమాత్ముడు చెప్పిన మాట శాస్త్రబద్ధంగా చేస్తే ఖచ్చితంగా లాభం చూపించే అవకాశం ఉంది. ఇది శాస్త్ర ప్రమాణం. కాబట్టి ఈ యొక్క తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం యొక్క విషయాన్ని ఎప్పుడు కూడా రోజు తెలుసుకుంటూ ఉండాలి. రోజు మనం పంచాంగం చూసే అవకాశం లేదు కాబట్టి అందుబాటులో ఉన్న ఆలయానికి వస్తే అర్చకుడు అభిషేకము అర్చన చేయమంటే అర్చకుడు మీ తిథి, వారము, నక్షత్రము, గోత్రము మీ విషయం అన్ని చెప్పి మీకు ఏం కావాలో, ఎక్కడి నుంచి వచ్చారో, మీ ఏ కోరికలు అన్ని విషయాలు చెప్తారు. కాబట్టి ఇదంతా పుణ్యంతో సమానమే. కాబట్టి ఈ ఒక్కరోజు బ్రాహ్మణ చెప్పింది విని ప్రతిరోజు ఆలయంకి వచ్చినప్పుడు అర్చకుడు అర్చన చేసినప్పుడు మనం పూర్తిగా వింటే ఈ పుణ్యం అంతా మనకు ఖచ్చితంగా వస్తుంది. రోజు ఆలయ దర్శనం చేసుకునే వాళ్ళకి కష్టము, నష్టము పెద్దగా బాధించదు. ఒకవేళ కష్టం, నష్టం రాకుండా ఉందని చెప్పట్లే, కష్టం, నష్టం వచ్చినా బాధించకుండా ఉంటుంది. కాబట్టి ఆలయ దర్శనం ముఖ్యంగా చెప్పడం జరిగింది. అయితే ఈసారి మనకి ఈ రవి అంటే సూర్యుడు రాజుగా ఉన్నాడు. సూర్యుడు రాజుగా ఉన్నాడు కాబట్టి మీరు పంచాంగాన్ని పూర్తిగా వినండి. సూర్యుడు రాజుగా ఉన్నాడు కాబట్టి వర్షములు ఎక్కువగా పడే అవకాశం లేదు. సూర్యుడు రాజుగా ఉన్నాడు కాబట్టి ఎండలు బాగా పడే అవకాశం ఉంది. సూర్యుడు రాజుగా ఉన్నాడు కాబట్టి అందరిలో కోపతాపాలు జరిగే అవకాశం ఉంది. సూర్యుడు రాజుగా ఉన్నాడు కాబట్టి రాజుల్లో మంత్రులు యుద్ధం జరిగే అవకాశం ఉంది. రాజుగా ఉన్నాడు కాబట్టి కలహాలు పెరిగే అవకాశం ఉంది. చోరభీతి పెరిగే అవకాశం ఉంది. ఇలా పంచాంగం చెప్తుంది. అలా రెండవ మాట చెప్తున్నప్పుడు ఏం చెప్తాడంటే ఇక్కడ చంద్రుడు మంత్రిగా ఉన్నాడు. సూర్యుడు ఎన్ని అరిష్టాలు చేసుకుంటూ వస్తున్నాడో రాజు ఎలా ఉన్నా మంత్రి ఒకవేళ గుణవంతుడు అయి ఉంటే ఖచ్చితంగా రాజు అరిష్టం చేయ
చేయడు. ఇది మంత్రిలో ఉన్నటువంటి భావం. కాబట్టి రాజు ఎలా ఉన్నా మంత్రి బాగుండాలి. ఈసారి మంత్రి విశ్వ సంవత్సరానికి విశ్వావసనామ సంవత్సరానికి మంత్రి ఎవరు? ఆ యొక్క చంద్రుడు. ఈ చంద్రుడు రాజు ఎన్ని అరిష్టాలు చేద్దామనుకున్న ప్రతి ఒక్క విషయంలో వచ్చి సలహా ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆపి తప్పైతే ఆపేస్తాడు, ఒప్ప అయితే సరి అంటాడు. అందుకనే మంత్రి సలహా తీసుకోకుండా గుణవంతుల రాజు నిర్ణయం తీసుకోడు. కాబట్టి పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద స్థానాన్ని తీసుకున్నారు. దానికి కారణం మంచి మంత్రులు. సుమంత్రుడు లాంటి మంచి మంత్రి దశరథ మహారాజు ఉన్నాడు కాబట్టి రాజు దశరథుడు రాజు అయ్యాడు. అలాంటి రాజు సుమంత్రుడే చెప్పాడు కాబట్టి అశ్వమేధ యజ్ఞం చేయమంటే అశ్వమేధ యజ్ఞం పుత్రకామం చేస్తేనే రాముడు లాంటి గొప్ప కొడుకు పుట్టాడు. కారణం మంత్రి. ఏమిటి? సలహా. కాబట్టి ఎంత మంచి మంత్రి ఉంటే అంత లాభం జరిగేలా ఉంది. అలాంటి మంత్రి ఈసారి విశ్వసంవత్సరానికి ఎవరు? చంద్రుడు. కాబట్టి చంద్రుడు వల్ల మనకు పూర్తిగా లాభం జరిగే అవకాశం ఉంది. రాజు వల్ల నష్టం జరుగుతుంది, మంత్రి వల్ల లాభం జరుగుతుంది. అంటే మీరు అన్ని పంచాంగాలు వింటుంటే ఆకలి ఏమిటంటే ఇప్పుడే స్వామి బాగుంటుంటున్నారు, ఇప్పుడే బాగులేదున్నారు, మార్చి వరకు బాగున్నట్టున్నారు, మే నుంచి బాగులేదున్నారు. ఎలా స్వామి అంటే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అందరూ కలిసి ఉన్నారు కాబట్టి. ఇక్కడ అందరూ కలిసి ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ పని చేస్తారు. కాబట్టి రాజు పని చేస్తే మంత్రి పని చేస్తారు. ఈసారి మేఘాధిపతిగా రవి ఉన్నాడు. అంటే వర్షాన్ని కురిపించేటువంటి విషయం కూడా ఆ యొక్క రవి ఉన్నాడు. కాబట్టి వర్షాన్ని కురిపించాలా వద్దా నిర్ణయాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఈసారి వర్షాలు అసలు సమయానికి పడే అవకాశం లేదా. మీరు పంచాంగము ఈ మొదటి రోజు వింటారు, మీకు ఆఖరి రోజు ఈ విషయం జ్ఞాపకం ఉంటే అవును అప్పుడు ఆ స్వామి గారు చెప్పారు కదా అని మీకు అప్పుడు గుర్తుకొచ్చిన వాళ్ళకు శనిదోషం లేదు, చోర భయము లేదు. ఇది పంచాంగ వర్ష సంవత్సరంలో లాభం ఏంటంటే మీకు ఏ అరిష్టం కూడా రాదది ఈ రోజు వినడం వల్ల. కాబట్టి శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. ఈసారి నీరాధిపతి అంటే నీరసాధిపతి యొక్క శని ఉన్నాడు. నీరసము అంటే రసము లేనటువంటి విషయం. ఎలాంటి రసము అంటే మీరు పండించే పంటల్లో మీరు భోజనం చేసిన తర్వాత మీలో ఏ రసం పోవడం వల్ల మీలో బుద్ధి జ్ఞానము ఆయువు పెరుగుతుందో అలాంటి రసాలకి అధిపతి కూడా ఈసారి కనియే. కాబట్టి దీనివల్ల కూడా మనకు కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు సకాలంలో పడవు. సూర్యుడు వల్ల పడవు, లేదా మేఘాధిపతి వల్ల పడవు. ఆయన కూడా ఈయనే కాబట్టి. దాని తర్వాత ఈ యొక్క అర్ఘ్యాధిపతి కూడా రవి. అంటే ఈసారి 9 నవనాయకులు ఉంటే దీంట్లో 6 మంది పాపులే. అంటే పాప పని చేసేవాళ్ళు 6. దాని తర్వాత మంచి పని చేసేవాళ్ళు 3. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మంచి పని చేసేవాళ్ళు 3 ఉండి చెడు పని చేసేవాళ్ళు 6 ఉంటే 6 గెలుస్తారా 3 గెలుస్తారా అంటే మనం 10 మంది ఏం చేద్దాం 6 అంటే ఎందుకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాదు. కానీ మనం అదే విషయాన్ని తిప్పి తీసుకొని కౌరవులు గొప్పవాళ్ళ పాండవులు ఎక్కువ మంది ఉన్నారని ఏం చేస్తాం? కౌరవులు ఎక్కువ మంది ఉన్నారు, పాండవులు తక్కువ ఉన్నారు. గెలిచింది ఎవరైతే ఏం చెప్పాలి? పాండవులే అని చెప్పాలి. ఎందుకు? గుణానికి ఆధిపత్యం ఉంది కాబట్టి. ఎవరైతే గుణవంతుడో వాడు గెలుస్తాడు. ఎవరైతే ధైర్యం ఉన్నవాడు వాడో, ఎవరికైతే బలం ఉందో వాడు కాదు, గుణవంతుడే గెలుస్తాడు. కృష్ణ పరమాత్మ యుద్ధం చేయకపోయిన పక్షంలో కూడా పాండవులు గెలిచారంటే దానికి కారణం గుణం. ఎందుకు? సలహా అంత ఇచ్చింది కూడా కృష్ణ పరమాత్మ కాబట్టి. ఎందుకు? చంద్రవంశం కాబట్టి, చంద్రుడు లాంటి వాడు కాబట్టి, మంచి విషయం చెప్తాడు కాబట్టి. ఇక్కడ కూడా ఈ యొక్క విశ్వ సంవత్సరానికి రాజు ఒకవేళ రవి అయినా చంద్రుడు మంత్రి కాబట్టి ఏ విషయం అనిష్టం జరగకుండా చూసుకునే బాధ్యత ఆ యొక్క మంత్రి గారు తీసుకుంటారు. మీకు ఆర్ద్రాప్రవేశం. ఈసారి బుధుడు అధిపతి నీరసాధిపతి ఉన్నాడు. అంటే రసాధిపతి ఈయనైతే నీరసాధిపతి. అంటే ఏదైతే మనకు పండించకుండా ఉంది అంటే దొరుకుతాయి. ఎలా అంటే మనకు భూమిలోంచి చెట్టులోంచి అలా పండించకుండా దొరికే విషయాలు. ఉదాహరణకి అరణ్యాలకు వెళ్తే కందమూలాలు పళ్ళు ఉచితంగా దొరుకుతాయి. ఇప్పుడు మనం మార్కెట్లో కొనుక్కోవాలి, కానీ అప్పట్లో కందమూలాలు పళ్ళు ఉచితంగా దొరికేవి. వీళ్ళని తీసుకుని రుచులు ఉన్నవి కొనుక్కొని తినే వాళ్ళు కాదు, కోసుకొచ్చి తినేవాడు. కాబట్టి వాళ్ళకి ధైర్యము బలము అన్ని ఎక్కువ. ఇప్పుడు పండుగ ఇవన్నీ పళ్ళు ఇవి పనికిరాని పళ్ళు, దీనికి మందులు పోసి పెంచేస్తున్నారు కాబట్టి పళ్ళల్లో బలం లేదు. వాళ్ళలో ఆ పళ్ళు వల్ల శక్తి వచ్చింది కాబట్టి ఆ నీరద అధిపతి ఈసారి ఉన్నారు కాబట్టి చాలా బాగా పండ్లు పండే అవకాశం ఉంది అరణ్య భాగంలో. ఇక్కడ కాదు కాబట్టి అరణ్య భాగంలో పండే పంటలు తీసుకొచ్చి మనం తీసుకుంటే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం. అంటే మందులు లేని పండ్లు తినడం వల్ల లాభము అని అర్థం. కాబట్టి ఈసారి మనకి వాసుకి అనేటువంటి పాము నాగత అనంతం వాసుకి శేషం పద్మనాభం జగంబరం శంఖపాలం కాకం తక్షణం కాలయం కదా అన్నారు. దీంట్లో వాసుకి గొప్ప సరపము. ఈ సరపము మనకు మేఘాధిపతికి అడ్డంగా ఉండాలంటే
ఇప్పుడు మనకి ఇక్కడ ప్రభుత్వం ఉంది అంటే ఆఫీసర్లు ఉన్నారు. ఈ ఆఫీసర్లు ఒక పని చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ మినిస్టర్ ఆ సీఎం దగ్గరికి వెళ్ళాలి, పిఎం దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఒకవేళ బాగా మంచి ఆఫీసర్ ఉన్న పనిచేద్దామన్న ఎవరు ఆదేశం కావాలి? వల్ల మినిస్టర్ వాళ్ళ ఆదేశం కావాలి. అలాగే వేగము కురియాలి అంటే సూర్య భగవానుడు రవి రాజైన ఆజ్ఞ ఇవ్వాలి అంటే ఈ వాసులైనటువంటి ఆఫీసరు ఆజ్ఞ చేయాలి. కాబట్టి ఈసారి సర్పానికి సంబంధించిన విషయం ఎట్లాగా మనం పట్టుకోవాలి ఆ యొక్క సంవత్సర ఫలం చెప్తుంది. మేఘం ఈసారి వర్షాలు కురవాలి అంటే ఈ వర్షాలకి అధిపతిగా ఉన్నటువంటి రవిని మనం ఉదయం కంటే ముందే నమస్కారం చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం. చూడండి, మీ అందరికీ వ్యవసాయం ఉందని చెప్పడం కుదరదు, కానీ మీ అందరికీ వ్యవసాయం లేకపోయినా మీరందరూ వ్యవసాయం మీదే బ్రతుకుతున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మాకు వ్యవసాయం లేదు, మాకు పెద్ద మొబైల్ షాప్ ఉంది, మాకు పెద్ద ఇంకో షాప్ ఉంది, మాకు కిరాణా షాప్ ఉంది, ఇలా చెప్పుకుంటున్నారు. ఎలా చేసినా వ్యవసాయదారులు పండించిన భూమిలోంచి తీసుకుంటారు. అందులో మీరు తినాలి. కాబట్టి మీకు అందరికీ వ్యవసాయం పట్ల ఇష్టము, బుద్ధి, గుణము కలిగి ఉండాల్సిందే. నాకు వ్యవసాయం లేదు కాబట్టి పట్టుకోవడానికి కుదరదు. కాబట్టి అందరూ సూర్యోదయం కంటే ముందే ఆ భగవంతుని పట్టుకుంటే వర్షాలు బాగా పడే అవకాశం ఉంది. ఈసారి 2 తూముల వర్షం మాత్రమే భూమి మీద పడే అవకాశం ఉంది. మొత్తం 16 అంటే 9 సముద్రాల్లో 9 పర్వతాల్లో 2 భూమి మీద 9 18 19 20 తూముల వర్షం ఉంది. కానీ మనకు మాత్రం 2 తూములే మాత్రం పడుతుంది. ఈ 2 తూముల వర్షం పడ్డా మన భూమి మీద మన వ్యవసాయానికి సరిపోతుందట. కాపాడుకోండి అని చెప్తుంది. చూడండి, పంచాంగం కూడా వీళ్ళని కాపాడుకోమని చెప్తుంది. మీకు సర్కార్ గవర్నమెంటే కాదు వీళ్ళని కాపాడు చెప్పింది. పంచాంగం కూడా కాపాడుకోండి అని చెప్తుంది. కాబట్టి కాపాడుకోవాలి వర్షాన్ని, వర్షము నీటిని. కాబట్టి ఈ సంవత్సరం మనకు అంటే ఎన్ని గుణాలు మంచిగా ఉన్నా అన్ని గుణాల నుంచి ఒక గుణం ఉంటుంది. ఆ గుణానికి మనం ఏమంటామంటే ఇచ్ఛాశక్తి లేని గుణం. నాకు గుడికిపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ నేను పోను. నాకు గుడికిపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. బండి ఉంది, వర్షం లేదు, రోడ్డు బాగుంది, ట్రాఫిక్ ఏం లేదు, ఏం లేదు, ఇంట్లో వాళ్ళు కుమ్మని అంటున్నారు, కానీ నేను పోను. ఇది ఐచ్ఛాలు. దీనివల్ల వచ్చేటువంటిది ఆరోగ్యం. ఈ అనారోగ్యం వల్ల అందరికీ మానసిక బుద్ధి ఈ సంవత్సరం పాడైపోతున్నాం. మనసు, బుద్ధి, శరీరము మన అదుపులో ఉండాలి, ఉండకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి భగవంతుని పూర్తిగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. భగవంతుని పట్టుకోవడం అంటే ఎలా పట్టుకోవాలిగా? మీకు ఎలాగైతే రాజులు ఉన్నారు, ఇందుకు మొదలు వైవస్వత మంత్రము, యుగాలు అన్ని చెప్పుకుంటూ వచ్చారు. నేను చెప్పాను కదా, ఇది మహాయుగంలో 27వ మహాయుగం అయిపోయి 20 మహాయుగంలో ఆ యొక్క కలియుగంలో మనం ఉన్నాం. కాబట్టి ఇంతకు ముందైన భాషలన్నీ కూడా మనం తెలుసుకొని పెట్టుకోవాలి. ఈసారి మనకి ఉత్తరము అంటే ఉత్తర భాగం కవి ఉన్నాడు కాబట్టి ఉత్తర భాగంలో ఉన్నటువంటి భాగం అంతా కూడా కొంచెం అరిష్టమయ్యే అవకాశం. అరిష్టము అంటే భూకంపాలు, నష్టాలు, జలప్రయాలు ఇవన్నీ కలిగే అవకాశం ఉంది. చూడండి, ఇవి కలుగుతున్నాయి అని చెప్పి సైన్స్ ఎంత బాగా చెప్తుందో అంతకంటే బాగా పంచాంగం కూడా చెప్తుంది. కానీ పంచాంగాన్ని వినేవాళ్ళు 10 మంది, పాటించేవాళ్ళు 5 మంది. శాస్త్రాన్ని పెద్దగా పట్టుకోరు. సైన్స్ వాళ్ళు చెప్పినప్పుడు 50 మంది పట్టుకుంటే 49 మంది విని ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మన ప్రచారం తక్కువగా ఉంటుంది కాబట్టి వీరి భక్తులు ఈ ప్రచారాన్ని ఎంత బాగా ప్రచారం చేసుకుంటూ పోతే అంత బాగా లాభం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరం మనకి ఇంకా 8774 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉన్నాయి భూలోకం మీద. వర్షాంతము, కాలాంతము, యుగాంతము ఇవన్నీ ఏమీ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మనిషి ఎంత పీడింపబడాలో అంత ఖచ్చితంగా పీడింపబడాల్సిందే. నీకు సుఖము, అప్పుడే మృత్యు, ఇట్లాంటి ఏమి రావు. కాబట్టి ఈసారి పశుపాలకుడు మనకు యముడు ఉన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నవనాయకులు అందరూ పాల్గొన్న పక్షుల్లో కూడా గత సంవత్సరం మన పశుపాలకుడు కృష్ణ పరమాత్మ కాబట్టి పశువులు, ఆవులు వెనుక బాగున్నాయి. ఈసారి పశుపాలకుడు యముడు కాబట్టి గోవులకి, పశువులకి, ఆ యొక్క పాడి పంటకి పూర్తిగా నష్టం కలిగే అవకాశమే ఉందట. కాబట్టి ఆవుల్ని, గోవుల్ని, పశువుల్ని, ఎద్దుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. డాక్టర్ల వల్ల మనకి లాభం లేదు. డాక్టర్లకి పూజ వాహనం చేస్తున్నాం, కానీ వృషభ పూజ, గో పూజ, ఈ పూజ విశేష పూజలుగా చెప్పడం జరిగింది పంచాంగం. కాబట్టి ఈ పశువులకి తినడానికి కూడా తిండులకు అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడే కట్టి పెట్టేవాడు, ఎప్పుడే వదిలి పెట్టేవాడు, ఎప్పుడే పాలకుడు. కాబట్టి ఖచ్చితంగా గోవులకి నష్టం జరిగే అవకాశం ఉంది. గోమాతను కాబట్టి సర్వం రక్షిత, అన్ని రక్షింపబడతాయి. ధర్మో రక్షితి రక్షిత అన్నారు, కానీ గావో రక్షితి రక్షిత అని ఇంకా పట్టుకోలేదు. ఎందుకంటే గోవును పట్టుకోవాలి
అనుకుంటుపోతే అయిపోయి పట్టేదే చేసేది లేదు. కాబట్టి సునాయాసంగా ఉన్న విషయాలు చేస్తారు కాదు, ఆవులు పట్టుకోండి, అన్ని లాభాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈసారి మనకి అఖాడ నిర్ణయాలు అంటే అఖాడము అంటే ఈసారి సంవత్సరంలో మనకు అన్ని కూడా అరిష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నష్టం జరుగుతుందేమో భయం జరుగుతుంది, కానీ లాభంలోకి ముందుకు వెళ్ళిపోతాం. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ కార్యక్రమాలు చేస్తూ మనకి ధైర్యం లేకున్న పక్షంలో కూడా కార్యం మాత్రం చేయాల్సి. ఉదాహరణకి మీ అమ్మాయి పెళ్లి చేయాలి, కానీ మీ దగ్గర డబ్బులు లేవు. మీరు కార్యం చేత ముందుకు బాగా వెళ్ళిపోయిన తర్వాత కాదు అనుకుంటే ఎవరో పెద్దవాళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇచ్చితే పని అయిపోతుంది. ఎక్కడి నుంచి పని అవ్వకపోవడం ముఖ్యం, పని అయిపోతుంది. కానీ అప్పటి వరకు మాత్రం మీకు అక్కడ ఆపుతుంది, భయపెడుతుంది. దానికి కారణము మీ దగ్గర ఒకవేళ సత్యన విషయం లేకుండా ఉంటేనే పరమాత్మని పట్టుకుంటే ఈ విషయం కూడా వెళ్ళిపోతుంది. ఈసారి మనకి వర్షాకాలము చాలా కష్టంగా ఉందని చెప్పడం జరిగింది. ఎందుకంటే వర్షాల్లో ఉన్నటువంటి విషయం ఎలా ఉందంటే సూర్యుడు ఆవిరి చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే జూన్ జూలై వర్షాలు రావాలో ఆ సమయంలో అతిగా వేడిగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 15 రోజుల్లో మీకు వర్షం ఖచ్చితంగా ఉంది. ఈ 15 రోజులు పడే వర్షము మనకి పనికిరావు. సైన్స్ మీకు ఏం చెప్తుందో వాతావరణం చెప్పి సంబంధం లేదు. పంచాంగం చెప్తున్న మాట ఈ 15 రోజులు మీకు వర్షం పడే అవకాశం ఉంది. ఈ వర్షం వల్ల మీకు పెద్ద ఉపయోగం లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మీకు జూన్ జూలై విషయం అవసరం ఉంటుందో ఆ సమయంలో మీకు వర్షం లేదు. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో వర్షం ఉంది. పంచాంగం చెప్పిన ప్రకారం వినడం వల్ల తప్పేమీ దోషమే లేదు. ఏ భగవంతుడు రవి రాజుగా ఉన్నాడు కాబట్టి ఎరుపు ధాన్యాలు, ఎరుపు ప్రదేశాలు, ఎరుపు భూముల మీద ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కందులు, తొగళ్ళు ఏవైతే ఎర్రగా ఉంటాయో అవన్నీ పండించే ప్రయత్నం చేయండి. బంగారం ధర బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. అయితే బంగారంతో సంబంధం లేదు. కానీ ఇప్పుడు పంచాంగ శ్రవణాల్లో బంగారం నుంచి బాగా రాస్తున్నారు. ఎంత రాజులు చేసిన నిర్ణయాలు, మనం రాజులను కాదు, ప్రజలను కాదు. కాబట్టి ఇప్పుడన్నీ మాట్లాడుకోకూడదు. మనకు కావాల్సింది వర్షము, వ్యవసాయము, దాని తర్వాత భగవంతుడు ఇచ్చేటువంటి కృపాప్రసాదం ఇవే కావాలి. నాకు మొబైల్ షాప్ బాగా నడవాలి అంటే పంచాంగం ఏం చెప్పాలి. నాకు మొబైల్ షాప్ నడుస్తుందా లేదా పంచాంగం చెప్పు. కాబట్టి పంచాంగానికి కావాల్సింది వర్షము. కాబట్టి సస్యశ్యామలను ఎలాగైతే బాగుందో ఎర్రగా ఉన్నటువంటి విషయాలు ఎర్రగా పండించే అవకాశం బాగా మంచిగా ఉంది. అయితే అవకాశాలు లేవు. ఎందుకంటే భగవంతుడు చేయాల్సింది శుభకార్యాలు కూడా చేయిస్తాడు. కానీ పుణ్యకార్యాలు మనమే చేయాలి. భగవంతుడి దగ్గర వచ్చే ఎవరు చేయాలి? మనమే చేయాలి. ఇది శుభకార్యమా? భగవంతుడి దగ్గర ఒక పూజ చేయాలంటే శుభకార్యం అవుతుందా? కాదు, పుణ్యకార్యము. కాబట్టి పుణ్యకార్యాన్ని మనమే చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం మనకి రోహిణీ చక్రం అంటే రోహిణీ కర్తలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ ఎండలు ఎలా ఉంటాయి అంటే మనకి వర్షాన్ని ఇవ్వకపోతే కానీ ఈ వర్షంలో ఈ ఎండలో మనకి బయటకు వెళ్తే మనకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అనారోగ్యం వచ్చేటువంటి ఈ యొక్క ఎండల వల్ల మనకు ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎండల్లో వెళ్ళిపోతున్నప్పుడు రవి కొమ్మంటాడు, మనకు మంత్రి చంద్రుడు కాబట్టి ఆలమంటాడు. తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తాడు, తల్లి ఆపుతుంది. చంద్రుడు అంటే తల్లి చల్లగా ఉంటుంది, సూర్యుడు అంటే తండ్రి కొంచెం కోపంగా కఠినంగా ఉంటాడు. ఎందుకంటే పిల్లవాడు బాగవ్వాలి కాబట్టి ఆయన చేసే విషయం అలా అని చేస్తున్నారు. ఈసారి మనకు 2 తూముల వర్షం పడే అవకాశం చూస్తున్నాం కదా. ఈ 2 తూముల వర్షాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా జరిగే అవకాశం ఉంది. ఈసారి మన సంక్రాంతి 14/1 అంటే ప్రతిసారి ఈ సంక్రాంతి వల్ల పెద్ద విషయం ఉంది. ఈ సంక్రాంతి కూడా 14/1/26 రోజున రాత్రి మకర రాశిలో ప్రవేశం చేస్తుంది. కాబట్టి ఇది ఏకాదశి యొక్క ద్వాదశి, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీని వల్ల కూడా మనకందరికి కూడా అరిష్టమే. అందుకనే సంక్రాంతి రోజు మనం చాలా విషయాలు చూస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు, ఏ దిశకు చూస్తున్నాడు, ఏం లాభం ఉంది, ఏం నష్టం ఉందని మనం పంచాంగ శ్రవణం ఎలా చూసుకుంటామో సంక్రాంతి కూడా అలాగే చూసుకుంటాము. కాబట్టి ఈసారి విప్లవాల అంటే బ్రాహ్మణులకి ఎక్కువగా లాభం జరిగే అవకాశం సంక్రాంతి వల్ల. కాబట్టి వీళ్ళు పుణ్యకార్యాలు, మంచి కార్యాలు చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. ఈసారి రోగాలు సంక్రాంతి వల్ల కొంచెం విచిత్రమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా సంక్రాంతి పురుషుడిని నమస్కారం చేస్తే మీకు అంటున్నాను. సంక్రాంతి పురుషుడు అంటున్నాను. ఈయన పురుషుడా స్త్రీయా అన్న విషయం పట్టుకోకండి. ఎందుకంటే కొందరు స్త్రీగా చూపిస్తారు, కొందరు పురుషుడిగా చూపిస్తారు. అసలు గమ్మత్తుగా చూస్తే మనం అందరము స్త్రీలమే, ఒక పరమాత్మ మాత్రమే పురుషుడు. కాబట్టి మనం అంతా కూడా ప్రకృతి ఒక పురుషుడు, కృష్ణ పరమాత్మ అంటే విష్ణువు. కాబట్టి మనం
అందరూ కూడా అలా పట్టుకోకుండా ఈ భగవంతుడు ఎలా చెప్తున్నాడో ఆ విషయాన్ని పట్టుకోవాలి. ఈసారి సంక్రాంతి వల్ల కొంచెం గండయోగము, అనారోగ్యము, కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బ్రాహ్మణులు మంచిగా పూజలు పురస్కారాలు చేస్తే ఈ సంక్రాంతి దోషం కూడా మనకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈసారి కూడా పుష్కరాలు ఉన్నాయి. మనకు గత సంవత్సరం మనం పుష్కరాలు చేసుకున్నాం. ఎంత అందరూ వెళ్ళారు, ప్రయాగం తీర్థనాయకం వెళ్ళాము మనం అందరం కదా. ఈ ప్రయాగలో గంగా, యమున, సరస్వతి మనం ప్రయాగ అంటే త్రివేణి సంగమం సోమం అన్నారు. త్రివేణి సంగమం సోమం భారద్వాజంచ వాసుకి వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం. ఈయన ప్రయాగ తీర్థనాయకుడు కాబట్టి ఎక్కడున్నా అక్కడ స్నానం చేయొచ్చు. సరస్వతి నది ఇక్కడ ఉందని ఖచ్చితంగా చెప్పే అవకాశం ఎక్కడ లేదు. ఎందుకంటే సరస్వతి అదృశ్యమైపోయింది కాబట్టి శాస్త్రంలో అప్పుడెప్పుడో పురాణాల్లో ఉంది, ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడెక్కడ అక్కడ ఉత్తర భారతంలో ఉంది, బద్రీనాథ్ దగ్గర ఉంది, కనబడుతుంది. కానీ యూట్యూబ్లో చూపిస్తారు. కానీ ఇలాంటి విషయాలు వెళ్ళండి, ఇలాంటి విషయాలు బ్రాహ్మణుని నష్టాలు వేయగలరు దయచేసి. కాబట్టి ఇక్కడ సరస్వతి అదృశ్యంగా ఉందని చెప్తుంది స్పష్టంగా. ఎక్కడ ఉంది? ప్రయాగలో ఉంది. మనం చేసుకుంటూ వచ్చాం కుంభమేళలో, మహాకుంభమేళలో. ఇప్పుడు కూడా ప్రయాగరాజ్కి వెళ్ళి స్నానం చేసేది ఇది సరస్వతి కుంభమేళ స్నానం. ఎప్పుడు ఉన్నది? 14/5/22 రాత్రి అవుతుంది కాబట్టి రాత్రి స్నానం చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క 15వ తారీఖు నాడు ఉదయం మే తారీఖులో చేసుకోండి. ఈ స్నానం వల్ల ఖచ్చితంగా సరస్వతి నది విశేషంగా పుణ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సరస్వతి అంటే జ్ఞానము, జ్ఞానం ఉంటే మనిషి ఎక్కడైనా ఎక్కే అవకాశం ఉంది. ఎన్ని దోషాలున్నా, ఎన్ని నష్టాలున్నా ఒకవేళ సరస్వతికి ఉంటే మనం గెలుచుకుంటూనే వస్తాం. అయితే కాళేశ్వరంలో ఈసారి సర్కారు వాళ్ళు అక్కడ సరస్వతి నది ఉందని అక్కడ ఘట్టం చేస్తున్నారు, ఒకటి పుష్కరి ఘాట్ చేస్తున్నారు, స్నానఘట్టం చేస్తున్నారు. ఇక వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళదు. కానీ ప్రయాగరాజ్ వెళ్ళడం చాలా మంచిది, శాస్త్రం చెప్తుంది. ఈసారి మూఢాలు ఉన్నాయి. మూఢము అంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం వింటాం. కానీ మూఢము అంటే అయితే మనం పెద్దగా పట్టుకోము. మూఢము అంటే భగవంతుడు పనిచేయని సమయము. భగవంతుడు పని చేయకుండా కాబట్టి ఎవరు పని చేయకూడదు. అలా అని భగవంతుడు ఒకవేళ పుణ్యకార్యము కాదు శుభకార్యము చేస్తే వద్దంటాడు. శుభకార్యం అంటే పెళ్లి లాంటివి, గృహప్రవేశం లాంటివి వద్దంటాడు. కానీ పుణ్యకార్యాలు చేసి తప్పలేదు, జపాలస్థానం తప్పలేదు, ముట్టులు తప్పలేదు, పుట్టుక తప్పలేదు, మృత్యువు తప్పలేదు. దానికి ఏం చేస్తే ఎదురాపుతారు ఎవరు రాకూడదు. కాబట్టి మన చేతిలో ఉన్న పరికరం ఆపాలి. ఏంటంటే మీరు గృహప్రవేశాలు, శుభకార్యాలు ఆపాలి. ఎప్పటి నుంచి? 9 జూన్ 2025 నుంచి 10/7/25 వరకు. అంటే ఒక జూన్ నుంచి 9 జూన్ నుంచి 10 జూన్ అంటే ఒక సంవత్సరం, అంటే 29 రోజులు ఈ యొక్క మూఢం ఉంది. దీన్ని గురుమూఢం అన్నారు. గురుమూఢంలో శుభకార్యం చేయకూడదు. దాని తర్వాత మూఢం ఉంది శుక్రమూఢము. ఇది విశ్వవసనామ సంవత్సరంలో 26/11 నుంచి దాని తర్వాత 17/2/26 వరకు ఈ యొక్క శుక్రమూఢం. అంటే ఇది కూడా ఒక 2.5 మాసములు ఉంది. కాబట్టి ఈ 2 మాసాలు కూడా శుభకార్యాలు లేవు. మీరు గుర్తుపెట్టుకోండి, శుభకార్యాలు లేవు అంటే ఎవరైతే పంచాంగాన్ని పరమాత్మని పట్టుకోడో వాళ్ళు కూడా పాడుతున్నారు, వాళ్ళు కూడా చేయట్లేదు, ఎవ్వరూ చేయట్లేదు. కొంతమంది కావాలని ఇది ఇలా అవుతుందా అని చెప్పేసి కావాలని గ్రహణం రోజు బయటకు రావడం, గ్రహణం రోజు గ్రహణాన్ని చూడడం, ఇట్లాంటి అనిష్టాలు చేస్తారు. దీనివల్ల ఒకరు తప్పు చేయడం వల్ల అందరికీ నష్టం జరిగే అవకాశం ఉంది. దీపం గుళ్ళో పెట్టినప్పుడు జాగ్రత్తగా అందరూ ఉండాలి. ఎవరో ఒకరు జాగ్రత్త లేకపోతే ఆ పంచ వల్ల అందరికీ ముట్టుకుంటుంది ఆ మంట, అవునా కాదు? కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం వద్దని చెప్పింది చూడడం, వద్దని చెప్పింది పంచాంగం చూడకూడదు. తప్పేముంది? భగవంతుడు మనకు ఆత్మ, శక్తి, బుద్ధి, జ్ఞానం ఇచ్చినప్పుడు అన్ని విషయాలు వినాలి. ఏదైతే మీకు ఇష్టమో అది విని, ఏదైతే అనిష్టమో అది వినకుండా ఉంటే నష్టం అంతా మనకే. ఎవ్వరికీ ఏమి నష్టం ఉండదు, ఖచ్చితంగా ప్రజలకే నష్టం. అక్కడ లాభం జరిగే అవకాశం ఉన్నప్పుడు పరమాత్మ దగ్గరికి వస్తే పుణ్యం వస్తుంది, వచ్చిన వాడికి పుణ్యం వస్తుంది, వద్దన వాడికి నష్టం వస్తుంది. ఖచ్చితంగా అది పట్టుకోవాల్సింది మనమే. కాబట్టి ఎప్పుడు కూడా మూఢాల్లో శుభకార్యం చేయకుండా ఉండండి. ఈసారి కర్తవ్యాలు ఉన్నాయి. కర్తవ్యం అంటే కర్తవ్యం లాంటివి. శుభకార్యం చేస్తున్నప్పుడు అడ్డం వచ్చేది. కాబట్టి ఈ సమయంలో కూడా శుభకార్యాలు చేయకుండా ఉంటే మంచిది. ఇది 4/5 అంటే 4 మే నుంచి ఈ యొక్క 25 మే వరకు ఈ యొక్క డొల్లు కర్తలు అంటారు. ఈ కర్తలు కూడా శుభకార్యాలు పెద్దగా లేవు. దీన్ని కూడా పట్టుకోకూడదు. దీనివల్ల కూడా మనకు నష్టం జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. దాని తర్వాత మనకి ఈసారి గ్రహణము 2 ఉన్నాయి. నిన్నదాకా గ్రహణం ఉంది, అమావాస్య రోజు చాలా మంది అసలు గ్రహణం లేదు. షష్టగ్రహ పూర్తి ఉన్న పక్షంలో కూడా షష్టగ్రహ పూర్తి ఎవరికి కూడా నష్టం కాదు. కానీ ఈ మాటలు చెప్పుకుంటూ మనిషిని ఎంత పాటు చేస్తారు అంటే 1కి 10 సార్లు ప్రశ్న చేస్తారు. షష్టగ్రహపూటం ఉంది కదా అంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే సూర్యుడికి గ్రహణం అందుకు లేదయ్యా చూడకండి, పాటించకండి అంటే కాదు, సూర్యుడు భూమి మీద ఒక్కడే ఉంటాడు కదా. అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియా ఉన్న, సైలాలో ఉన్న సూర్యుడు చూడే కదా, ఆయన గ్రహణం మనం పాటించాలి కదా అంటారు. ఇది మూర్ఖత్వం. మనకు ఒక హద్దు ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నాం? ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఈ దాని కంటే ఇంకో ఆలయం ఉంది. ఆ ప్రాంగణానికి, ఆ ఆలయానికి హద్దులు వేరే విషయాలు
గుణం. అలా సూర్యుడు ఒక్కసారి అటుపక్క వెళ్ళిపోయినాడని ఇక పట్టుకోదు. అసలు సూర్యుడు ఎప్పుడు పోకుండా ఉంటాడు, రాత్రి కూడా ఇక్కడే ఉంటాడు. ఎందుకంటే చంద్రుడు స్వయం ప్రకాశం కాదు కాబట్టి ఆ సూర్యుడు వల్ల ప్రకాశిస్తుంది కాబట్టి సూర్యుడు రాత్రి కూడా రాత్రి మనం పూజ చేస్తాం, ఆ సూర్యుడికి చేయం కదా. అలా అక్కడెక్కడ గ్రహణం ఉంటే ఇక్కడ పాటించమని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి మాటలు విని విషయాన్ని పాటి చేయకండి. దయచేసి శాస్త్రాన్ని ధర్మాన్ని నమ్ముకుంటూ ఉంటే మీకు లాభం జరిగే అవకాశం ఉంది. ఈసారి గ్రహణాలు రెండే ఉన్నాయి, రెండు కూడా చంద్రగ్రహణాలే. ఈ గ్రహణాలు మీకు తేదీ 7, 9 అంటే సెప్టెంబర్లో ఉంది. ఇది శతభిష నక్షత్రంలో మూలకి దగ్గరగా ఉన్నటువంటి విషయం కనుక రాత్రి 9:50 నుంచి మోక్షకాలం 1:25 కంటే 3 గంటల పుణ్యకాలం ఉంది. కాబట్టి ఈ పుణ్యకాలం చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన విషయాలు అన్ని కూడా పాటించాలి. ఎక్కడ మోక్షస్థానము, పట్టస్థానము, మధ్యస్థానము, విడుపు స్థానము ఇవన్నీ స్నానాలు చేయాలి. చేయడం వల్ల మీకు, మీ కుటుంబానికి, మీ వంశానికి లాభం జరిగే అవకాశం ఉంది. జరగదు అంటే జరగదు, జరుగుతుంది అంటే జరుగుతుంది. జరిగే విషయము మీ మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి దీని తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణికి చంద్రుడితో కూడుకున్నటువంటి విషయాన్ని నెయ్యిలు వేసి దక్షిణతో ఇస్తే దోషం పుడుతుందా. ఎలా దోషం పుడుతుంది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ చంద్రగ్రహాన్ని పూర్తిగా అందంగా పాటించకుండా ఉంటే వచ్చే దోషము మీరు బ్రాహ్మణికి దానం ఇవ్వడం వల్ల ఆ దోషం యొక్క శక్తిని బ్రాహ్మణుడు స్వీకరించి మీకు మోక్షాన్ని ఇస్తాడు. ఇది బ్రాహ్మణులో ఉన్న గుణం. అందుకనే బ్రాహ్మణం మమదేవత అన్నారు. బ్రాహ్మణుడు సాధారణ వ్యక్తి కాదు. అలా సద్బ్రాహ్మణుడు ఇవ్వాలి, సత్పాత్రదానం చేయాలి శాస్త్రం చెప్పింది. కాబట్టి ఎంతో మంది దానం చేస్తారు. అమావాస్య రోజు వస్తే కవర్లు పెట్టుకుని 100 మంది బ్రాహ్మణుడికి వెళ్ళి మా కుటుంబం మీద, మా గోత్రం మీద, మా తాతలకి ఇంతానికి బియ్యం అంటారా లేదా? వాళ్ళందరూ మోక్షం పోవాలి. వాళ్ళు మోక్షం పోతేనే మీకు సుఖం. గుర్తుపెట్టుకోండి. మీకు ధర్మం పట్ల విశ్వాసం ఉన్నా, గౌరవం ఉన్నా, లేకున్నా అందరూ కూడా అమావాస్య రోజు, ఏ అమావాస్య సర్వమిత్ర అమావాస్య రోజు అందరూ బియ్యం ఇస్తారు. ఇస్తారా లేదా? ఎలా తెలిసినా తెలియకపోయినా ఇస్తారు. కానీ దీనివల్ల మీ వంశం ఉద్ధరింపబడుతుంది. దీంట్లో ఏ మాత్రం అనుమానం. అలాగే గ్రహణాన్ని కూడా పాటించాలి. గ్రహణం తర్వాత దానం చేయడం వల్ల లాభం కలిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకో గ్రహణం ఉంది. ఈ గ్రహణము మార్చిలో ఉంది. 3 మార్చి 2025 రోజున పూర్వభాగ నక్షత్రంలో సింహరాశిలో గ్రహణం వస్తుంది. ఈ గ్రహణం కూడా చంద్రగ్రహణమే. కానీ ఈ గ్రహణము స్వల్పంగా ఉంటుంది కాబట్టి పెద్దగా దోషం చూపించే అవకాశం లేదు. స్వల్ప గ్రహణము, మోక్ష గ్రహణము, పాక్షిక గ్రహణము, సంపూర్ణ గ్రహణము, ఇలా గ్రహణాల పేర్లు కూడా ఉన్నాయి. మనకి ఒకసారి విషయం చూడండి. చిన్న ఇంట్లో పెళ్ళిపోయింది. పెళ్ళిపోతే కొంచెం తక్కువగా కోపం వస్తుంది. ఒక మాట పిల్లవాడితో ఇంట్లో భార్యగా అనేస్తాం. ఒక మాట ఎక్కడ పోయింది ఇక్కడ పెట్టాను టేబుల్ మీద అని. అదే మొబైల్ పోతే కొంచెం కోపం ఎక్కువ వస్తుందా లేదా? అదే టీవీ పోతే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. అంటే వస్తువుని బట్టి, విషయాన్ని బట్టి, సమయాన్ని బట్టి అలాగే గ్రహణాలు కూడా వాటి స్థానాన్ని పట్టు వింటూ స్థానం వల్ల దోషం ఎక్కువగా, చిన్నగా, తక్కువగా, పెద్దగా ఉంటాయి. కాబట్టి ఇది స్వల్పం, చాలా చిన్నది. కాబట్టి దీన్ని పెద్దగా పట్టించిన అవసరం లేకపోయినా ఉదయం లేచి మోక్షస్థానం గంగా స్నానం చేస్తే ఖచ్చితంగా లాభం కలిగే అవకాశం ఉంది. ఈ గంగా స్నానం చేయడం వల్ల ఎప్పుడు కూడా లాభం. అందుకనే పంచాంగ శ్రవణం రోజు కూడా గంగా స్నానం చేయమన్నారు. మనకి గంగా స్నానం చేసే అవకాశం లేకపోతే ఇంట్లోనే గంగే చెరువునే గోదావరి జలేసిన సంధింపులు అంటే ఖచ్చితంగా లాభం కలిగే అవకాశం ఉంది. చాలా మందికి ఆ నీళ్లు పోసుకోవడం వల్ల దీనివల్ల ఉపయోగం అవుతుంది అంటారు. మనం ఏం చెప్తామంటే గంగాలో బకెట్లో స్నానం చేసేటప్పుడు కొన్ని నీళ్లు ఇది గంగా, ఇది గంగా, ఇది గంగా అనుకుంటే గంగా చెప్తే విశ్వసించరు. ఇక్కడ మంత్రి గారు చేతితో నీళ్ళు 3 సార్లు పోతే ఆ తీర్థం మనం పుచ్చుకుంటామా లేదా? మనకి విశ్వాసం ఉంది కాబట్టి మనం పుచ్చుకుంటున్నాం. అది తీర్థం. అది పోయేటప్పుడు లోపల ఏమైంది నీళ్ళు పోయేటప్పుడు నీళ్లు కదా. నీళ్లు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తిప్పేస్తే అది బయటకు వచ్చేది తీర్థం అయిపోయింది. ఆ తీర్థము అదే పోయేటప్పుడు అరటి పళ్ళు పోయాయి లోపలికి, బయటకు వచ్చేటప్పుడు ఎలా మారిపోయాయి? ప్రసాదంగా మారిపోయాయి. చిన్న ముక్క తిరిగినా చాలా అనుకుంటాం. లోపల పోయేటప్పుడు బియ్యం పోయాయి, బయటకు వచ్చేటప్పుడు ఏమయ్యాయి? అవి అక్షతలు అయ్యాయి. 2 గుంజలు నా కళ్ళు పడితే చాలా అనుకుంటాం. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత దాంట్లో గుణము బుద్ధి ఎలా మారిపోతుందో అలాగే మనం ప్రతి విషయాన్ని తప్పదు కానీ అంతే గట్టిగా పట్టుకుంటే లాభం. బియ్యాన్ని అక్షతలు అంటున్నాం, బియ్యం తీర్థమంటున్నాం, అటువంటి ప్రసాదం అంటున్నామా లేదా? అంటున్నాము అంటే వీళ్ళు కొంచెం బుద్ధిగా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎంత పెంపొందించుకుంటూ పోతే పరమాత్మ కృప చూపిస్తూ ఉంటారు. అయితే ఈసారి వర్షము, గ్రహణము, దాని తర్వాత కర్తరీలు, ఆ తర్వాత మనం మూఢాలు ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఈ సంవత్సరంలో మనకు విషయం ఉంది. ఈ సంవత్సరానికి మనకు సూర్యుడు రాజు ఉన్నాడు కాబట్టి అరిష్టమొత్తం చెప్తున్నాము. ఎలా చెప్తున్నామో అలాగే ఈ వర్షాల వల్ల, ఈ మేఘాధిపతి వల్ల, నీరాధిపతి వల్ల, రసాధిపతి వల్ల, మంత్రి వల్ల, ఎందరి వల్ల సమస్య వచ్చిన పక్షంలో కూడా విశ్వవసనామ సంవత్సరంలో
ఆ యొక్క అహం వైశ్వానలో గురుపా ఎలా అనుకున్నామో పరమాత్మని పట్టుకుంటే ఇవన్నీ ఏమి రావు. ఈ సంవత్సరం వింటే మీకు ఎంత నష్టం ఉన్నా ఆ నష్టం మీకు పట్టుకునే అవకాశం లేదు. కాబట్టి పుష్కరాలు చేసుకోండి, నిర్ణయాలు పాటించుకోండి, మూఢాలు చూసుకోండి, గ్రహణాలు చూసుకోండి, అన్నీ కూడా చూడండి. కానీ మీకు ఇంతమందికి 15-20 మందికి అయితే ఖచ్చితంగా అరిష్టం రాదు. ఇది పంచాంగం యొక్క ఫలం. ఇది ఫలము పరమాత్మ చెప్తున్నాడు. ఒకసారి వింటే చాలు. మీ డాక్టర్ గారు ఏం చెప్తారు? ఒక్కసారి ఈ విషయం చేస్తుండే మీ జీవితంలో మళ్ళీ సమస్య రాదు. ఎలా విశ్వసించి చేస్తున్నామో అలాగే విశ్వసించి చేయాలి. రోజు తీర్థం తీసుకోవడం వల్ల అకాల మృత్యుహరణం, అసలు మృత్యు రాకుండా ఉంటారు. మృత్యువు రాకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అసలు అందరికీ మృత్యువు, ఎంత పుణ్యం చేసినా ఎంత పాపం చేసినా మృత్యు మాత్రం ఉంది. కానీ తీర్థం చేసినప్పుడు బ్రాహ్మణుడు ఏమంటున్నాడు? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. అంటే వ్యాధి వెళ్ళిపోతుంది. వ్యాధిలో మృత్యువు రాకూడదు. గుర్తుపెట్టుకోండి. మీకు రోగం వచ్చి మృత్యు వస్తే మీరు చచ్చిన వాళ్ళ సమానమే. కాబట్టి ఆ మృత్యు రాకుండా ఉండాలంటే తీర్థం తీసుకోవాలి. అయితే మంత్రులు గారు ఇదంతా మాకెందుకు ఈ సంవత్సరాలు కలిగి మాకు కావాల్సింది మా రాశికి బాగుందా లేదా, మాకు ఈసారి ప్రమోషన్ ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, మాకు ఇంకో బిల్డింగ్ ఉందా లేదా అని కావాలి. కానీ ఇలా పట్టుకోవడం కాకుండా ఇదంతా ఖచ్చితంగా ఈ సంవత్సరం రోజుకి దాని తర్వాత మీ రాశి చూస్తారు. కానీ మేషరాశి వాళ్ళకి ఈసారి సాడేసారి స్టార్ట్ అవుతుంది. అలా అని మేషరాశి వినగానే సాడేసారి ఉంది కాబట్టి మీనరాశి వినకుండా వెళ్ళిపోకూడదు. మీనరాశి వింటే మేషరాశి సాడేసారి ఆ మీనరాశి వల్ల వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళకి నష్టం ఉన్నప్పుడు ఆ నష్టాన్ని మనం భరించుకుంటూ ఉంటే, ఆయన దుఃఖంలో పాల్పంచుకుంటే మనకు సుఖం తనకు తానే వస్తుందట. ఇది శాస్త్రము. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నా రాశికి బాగులేదు బాధపడకండి. ఏ రాశికి బాగున్నా బాగులేకపోయినా మనమందరం ఒకే ఆలయంలో స్వామి ఆరక్షణలో ఉన్నాం కాబట్టి ఆ స్వామి ఏం చేస్తాడంటే ఈ లాభం ఉంది, ఈ నష్టం ఉంది, ఈ నష్టాన్ని ఈ దగ్గర పంపించేస్తాడు. ఒక గొడుగు కింద వర్షం పడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒకటి గొడుగు ఉంటుంది, వాడి గొడుగు ఉండదు. ఆ కర్మప్పుడు ఏం చేస్తాడు? ఆ పిల్లవాడిని పరిగెత్తుకుంచి గొడుగు కిందికి రమ్మని చెప్తాడు. మేషరాశి దోషం ఉంది, మీనరాశి దగ్గరికి వెళ్ళమంటాడు. ఇద్దరు వస్తారు. ఒక గొడుగు మీద ఇద్దరు సుఖపడతారు. ఇది భగవంతుడి యొక్క ప్రయత్నం. దీన్నే భగవత్ ప్రయత్నము అన్నారు. అది కావాలి అంటే భగవంతుడిలో బుద్ధి ఉండాలి, శ్రద్ధ ఉంటేనే పరమాత్మ ఈ విషయం చేస్తాడు. ఏది ఏమైనా మీరందరూ కూడా మీ రాష్ట్ర ప్రకారంగా చూసుకొని ఇంకొక విషయం చెప్తున్నాను. ప్రతి సంవత్సరం మనం పంచగ్రహణం చేసుకున్నప్పుడు ఒక విషయం చెప్పుకుంటాం. నామ నక్షత్రం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. జన్మ నక్షత్రం ఉంటేనే లాభం పంచాంగం చెప్తుంది. కానీ మాకు లేదు స్వామి అంటే నామ నక్షత్రం ప్రకారంగా వినిపెట్టుకొని కొంచెం లాభం కొంచెం నష్టం ఉంటుంది. ప్రతి దగ్గర లాభం నష్టం ఉంటుంది, ప్రతి దగ్గర దుఃఖం సుఖం ఉంటుంది. అక్కడే పచ్చళ్ళు వేసుకున్నప్పుడు షడ్రుచులు వేస్తున్నాం. కానీ ఈ రుచిలో మనకి ఎంత లాభం ఉందో ఎంత నష్టం ఉందో మనకే అర్థమవుతుంది. మనం ఒకవేళ స్వీకరించిన తర్వాత మనకు చూడండి, మీరు ఉగాదిలో పచ్చడి ప్రసాదం తయారు చేస్తున్నారు. మామిడి ముక్కలు ఎక్కువగా వేస్తే పులిపోయింది, చింతపండు ఎక్కువగా వేస్తే పులిపోయింది. దాంట్లో ఉప్పు వేయాలి, ఉప్పు వేస్తే అయిపోతుంది. దాంట్లో బెల్లం వేయాలి, బెల్లం వేస్తే మొత్తం తీపి. 6 రుచులు ఎక్కడ కలిసి వస్తున్నాయి. 6 రుచులు మనకి కలిసి రావు. ఎందుకంటే ఇవన్నీ మనం ఈ రోజు తీసుకుంటే మన సుఖం వచ్చినా మనం ఎక్కువగా ఎగిరిపోయే అవకాశం లేదు. దుఃఖం వచ్చినా బాధపడకుండా ఉండే అవకాశం ఉంది. కష్టం వచ్చినా కట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఋషుకోక్తంగా మనకి ఈ విషయాన్ని తీసుకోమన్నారు. ఇది తీసుకుంటే ఖచ్చితంగా ఏం చేసినా బాగుంటుంది కాదు, ఇది తీసుకునే ధర్మాన్ని కూడా పాటించాలి. కాబట్టి లాభం జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క మనమందరం కూడా విషయాలు తెలుసుకున్న పక్షంలో కూడా మనం మన రాశి ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఈ సంవత్సరము చెప్పారు కదా, 7.5 ఉంటుంది. 7.5 అంటే 7 సంవత్సరాల శని. కాబట్టి ఈ శనిని మనం ఒకవేళ ఆ పాప నుంచి బయటపడాలి అంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ గ్రహం దగ్గర అందుబాటులో ఆలయానికి రోజు వెళ్ళి, ఒకవేళ తులసి దగ్గరికి తులసి దళము, గరికైతే గరక, ఆకు ఆకు, విలువ విలువ ఏది ఎక్కితే అది స్వామి దగ్గర పెట్టొస్తే మీకు 7.5 శని అస్సలు ఏమి చేయలేదు. ఇంత చిన్న విషయం వల్ల అంత పెద్ద విషయం పోతుందా స్వామి అంటే పోతుంది. ఎలా? విశ్వాసంతో పోతుంది. ఇంత పెద్ద శరీరానికి ఇంత చిన్న ముళ్ళు పుచ్చుకుంటే మనకి 3 రోజులు నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గర పోయి తీయించాలి. అవునా? మా శరీరం బాగా పెద్దగా ఉంది, చిన్న ముళ్ళు అంటే ఎదుగుతుందా? అలాగే ఒక విలువగల వ్యక్తిస్తే మీకు అందుబాటులో ఎవరున్నారు? ఆంజనేయ స్వామికి తమలపాకు అంటే బాగా ఇష్టం. తమలపాకు వ్యక్తిస్తే సరదాగా ఉన్నవాళ్ళు మీకు దోషమే రాదు. ఇది శాస్త్ర ప్రమాణం, పంచాంగ ప్రమాణం. ఎందుకంటే సునాయాసంగా ఉన్నది, చిన్నగా ఉన్నది, మనకు ఎప్పుడు నచ్చదు. కానీ దీన్నే పాటించాలి. లాభం ఖచ్చితంగా చెయ్యలేకపోతే యజ్ఞం ఉంది, యోగం ఉంది, యాగం ఉంది, తరపడం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ చేసుకోవచ్చు. అయితే అశ్విని
2, 3 పాదాలు, ధరణి 1, 2, 3, 4 పాదాలు, వృత్తికి 1 పాదం మేషరాశి కిందకి వస్తుంది. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మీరు యొక్క మాట గుర్తుపెట్టుకోండి. ఆదాయం 2 ఉంది అంటే 2 రూపాయలు సంపాదిస్తున్నాడు, 14 రూపాయలు ఖర్చు పెడతాడు. 2 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతాడు? ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా? ఎందుకు? మనం టీవీలో చూస్తాం కాబట్టి. టీవీలో ప్రశ్న వేసే అవకాశం లేదు కదా, లేదు కాబట్టి ఇంకా చెప్పింది వింటాం. జమ్మి టీవీలో ఒక ఆయన చెప్తాడు, ఈ టీవీలో ఇంకో ఆయన చెప్తాడు, ఆ టీవీలో ఇంకో ఆయన చెప్తాడు, ఆయన ఒక రకం చెప్తాడు, ఈయన ఒక రకం. ఏ రకం మీరు అర్థం కాక ఏం చేయడం అందుకనే ఆదాయం రావాలి. బ్రాహ్మణి ముఖత వింటేనే పుణ్యం, టీవీ వల్ల పుణ్యం లేదు. జ్ఞానం రావచ్చు, పుణ్యం రాదు. ఇప్పుడు కావాల్సిన మనకు జ్ఞానంతో కూడుకున్న పుణ్యం కాబట్టి ఎక్కడైనా బ్రాహ్మణుడు గొంతు చించుకుని అరుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని నాకు టైం లేదన్న మాట ఎప్పుడు తీయకండి. టైం లేకపోతే పరమాత్మ మీకు ఎప్పటికీ టైం ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి, మీకు కోపంగా చెప్పట్లేదు. భగవంతుడి కోసమే టైం ఇవ్వకపోతే మీకు టైం భగవంతుడు ఎందుకు ఇస్తారు చెప్పండి. కాబట్టి బ్రాహ్మణుడు కదా వినాలి. అయితే 2 రూపాయలు మీకు ఆదాయం వచ్చి 14 ఖర్చు అవుతుందంటే ఈ 14 రూపాయలు మీరు ఎక్కడి నుంచో లోన్ తీసుకోవడమో, అప్పు తీసుకోవడమో, అడుక్కొని తీసుకోవడమో చేస్తారు. మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఇల్లు కట్టే అవకాశం ఉంది. ఉన్నదేంటి? సరే ఏం చేస్తున్నాడు? ఇల్లు కట్టున్నాడు. అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అడుక్కుంటున్నాడు. ఏమిటని? అప్పు. ఈ అప్పు మళ్ళీ తీర్చాలా వద్దా? తీర్చాలి అంటే 14 రూపాయలు డబల్ 28 రూపాయలు కట్టాలి. దానికి ఎట్లా కట్టాలి? వడ్డీ, డబ్బుల వడ్డీ, ఇంకో వడ్డీ కలిపి కట్టాలంటే కాబట్టి తీసుకుంటాం. కాబట్టి ఇలా తీసుకోవడాన్ని ఈ 14 రూపాయలు ఏమంటాం కాబట్టి 14 పెట్టేస్తున్నాం. రాజపూజ్యం అంటే మీకు ఏమైనా రాజులుగా కూర్చోబెట్టి సీతాలు పెట్టించారు, మీకేం అవమానించారు. కాబట్టి రాజపూజ్యం అంటే మీరు ఎక్కడ మాట్లాడినా మీరు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి రాజపూజ్యం అన్నారు. అవమానంలో కూడా చెల్లకుండా ఉండడం అవమానం. కాబట్టి కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం 14 నుంచి ఈ యొక్క లాభదాయకమైనటువంటి శని ఉన్నాడు. శని ఉన్న పక్షంలో కూడా సారిదాటి అంటున్నాను. కాబట్టి ఒకసారి పరమాత్ముడికి కోపం వచ్చింది అంటే ఆ పరమాత్ముడు మనకు మంచి దారికి తప్పుకోవడం కోసం కోపం తెచ్చుకుంటాడు. మనం మన ఇంట్లో తప్పు చేసినప్పుడు మన అమ్మ కోపం వస్తుంది అంటే మనకు మంచి మార్గం చేయడానికి అర్థం. దానికి అమ్మ మీద కోపం వస్తే మనకే నష్టం. మొబైల్ చూస్తున్న పిల్లవాడిని తల్లి తిట్టేస్తుంది, అప్పుడు పిల్లవాడు బాధపడతాడు. ఎందుకంటే వాడికి మొబైల్ అంటే ఇష్టం, అసలు మంచి అంటే వాడు తెలియదు కాబట్టి వాడికి కోపం వస్తుంది. శత్రువులాగా తల్లి. అలాగే ఈ శని కూడా మనకు కొంచెం నష్టం చూపించినా జీవితాంతా లాభం చేసే అవకాశం ఉంది. ఏమవుతుందా? బంధువులతో విరోధంగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో వాళ్ళు కొంచెం దూరంగా అయిపోయే అవకాశం ఉందా? ఎవరైతే మనం ప్రేమిస్తామో వాళ్ళు కొంచెం దూరం అయిపోయే అవకాశం ఉందా? దాని తర్వాత మధ్యలో మే నుంచి కొంచెం బక్రి అంటే శని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆ శని యొక్క ప్రభావం మన మీద ఎప్పుడు ఉంటుంది. మనకు జ్వరం వస్తుంది, జ్వరం వెళ్ళిపోతుంది. డాక్టర్ గారు జ్వరం అయితే వెళ్ళిపోయింది, కానీ శరీరం పనిచేయదు, బుద్ధి పనిచేయదు, మనసు పనిచేయదు. ఇప్పుడు ఏం చెప్తారైనా నీకు జ్వరం పోయింది కానీ వీక్నెస్ ఉంది కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకో అంటారు. అంటే జ్వరం పోయిందా లేదా? పోయింది. చనిపోయిందా లేదా? పోయింది. కానీ వీక్నెస్ ఉంది కాబట్టి పనిచేయదు. కాబట్టి ఈ విషయాన్ని మనం పట్టుకోవాలి. దాని తర్వాత మీకు 18 నుంచి శని కొంచెం కష్టంగా ఉన్న పక్షంలో కూడా మీకు ఒక విషయాన్ని, గొప్ప విషయాన్ని చేసిపోయే అవకాశం, ఆ గొప్ప విషయము గ్రహమో, ప్రమోషనో, వ్యాపారమో చేసే అవకాశం కదా. అయితే కార్యజయం ఒకవేళ భగవంతుని పట్టుకుంటున్నాము అన్న ఆలోచనకు వస్తే సాధ్యసాధ్య విషయం కూడా పెద్దగా పట్టుకోకుండా, శని విషయం పట్టుకోకుండా, గురు సంచారం పట్టుకోకుండా మనం ముందుకు వెళ్ళవచ్చు. అయితే నేత్ర బాధ కొంచెం కళ్ళకు సంబంధించిన అనారోగ్యం వచ్చే గుర్తుపెట్టుకోండి. మీరు మా దగ్గర 10 పంచాంగాలు ఉన్నాయి. 10 పంచాంగాలు కొన్ని పంచాంగాలు క్రోడీకరించి రాసుకొని అసలు ఇదవునా ఏదవునో ఏది బాగుంటుందో ఇప్పుడు మీకు ఏది వర్తిస్తుందో అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి నేత్ర బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు నిన్నదాకా చూసి ఉండి మీ యూట్యూబ్లలో, ఛానల్లో, టీవీలో చూసి ఉంటే ఈ విషయం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. ఆయన విషయం పట్టుకున్నాడో పట్టుకోలేదు, నేను పట్టుకున్నాను, నేను పట్టుకున్న విషయం ఆయన పట్టుకున్నాడు, పట్టుకోలేదు. కాబట్టి అది నిజమా ఇది నిజమా కాదు. ఇప్పుడు బ్రాహ్మణుడు చెప్తే నిజం కాబట్టి ఏదో ఒక దాన్ని పట్టుకోవాలి వద్ద. కాబట్టి ఇది పట్టుకోవాలి. నేత్ర భయం కొంచెం ఉంది కాబట్టి నేత్రానికి సంబంధించి అసలు ప్రతి ఒక్క అనారోగ్యానికి మంచి ఉపాయం చెప్పేవాడు పరమాత్మ సూర్య భగవానుడు. కాబట్టి ఆదిత్య ఉదయం చేసుకుంటే అసలు సూర్యుని పట్టుకుంటే ఖచ్చితంగా ఏ బాధలు రాకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఫలం నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మీరు కొంచెం రాహుకేతుల ప్రదక్షిణ వేసి, రాహుకేతు ప్రదక్షిణ లేదంటే నవగ్రహ ప్రదక్షిణ వేసుకోవడమే. అయితే రాహు ఎక్కడున్నాడో, కేతు ఎక్కడున్నాడో ఒకసారి దయచేసి తెలుసుకోండి. నవగ్రహాలు అందరూ దర్శనం చేస్తారు, కానీ రాహు, కేతు, కుజుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రదక్షిణ చేసుకుంటూ తెలుసుకోండి. మీరు శనిగలు నల్ల నువ్వులు దానం చేస్తే ఖచ్చితంగా లాభం చేసే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వారికి ఈ లాభం ఉంది. దాని తర్వాత రాశి వృషభ రాశి.
రెండవ రాశి. ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, వృషిక 1, 2 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5. దీనికి డబ్బులు బాగా వస్తాయి కానీ ఖర్చు తక్కువగా పెట్టాలి. డబ్బులు బాగా వచ్చి ఖర్చు తక్కువ పెట్టేవాడిని గొప్పవాడు అన్నాడా పిసినారి అనాలా ఏమన్నా చెప్పండి. ఆలయానికి డబ్బు ఖర్చు పెట్టకపోతే పిసినారి. ఆయనకి ఎంత డబ్బు ఉంటే మనకి లాభం. మనం ఒక చిన్న కార్యం చేస్తున్నప్పుడు మన దగ్గర డబ్బు బాగా ఉంది, మన ఆలయానికి ఇవ్వకుండా ఉన్నాడు, ఆయన డబ్బు మనకి పనికిరాదు. అలాంటి డబ్బు మనకి ఆయన ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఆదాయం ఉందా లాభం. కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి రాజపుత్రులు 1, అవమానం 3 కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ధర్మ కార్యాల్లో ఎక్కువగా పాల్పంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ వాళ్ళకు ఉన్న ఆదాయాన్ని ఎక్కువైతే ఎంత వస్తుందో ఆ ఎక్కువ భాగాన్ని ఆ యొక్క పరమాత్మ సేవలో ఖర్చు పెట్టేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి కూడా 14-20 వరకు 1వ స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి వీళ్ళకి వృత్తి కొంచెం చిక్కులు పడే అవకాశం ఉంది. వృత్తి అంటే ఏం పని చేస్తున్నారో ఆ పనే వృత్తి. ఇప్పుడు నేను బ్రాహ్మణ వృత్తి చేస్తున్నారు కానీ కొంత కంసాలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కంసాల వృత్తి చేయరు. కొంత వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద షాప్ పెట్టుకొని ఉంటారు. కాబట్టి వృత్తి అంటే మీకు కులవృత్తి ఏమున్నా ఇప్పుడు ఏం చేస్తున్నారో అదే వృత్తి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే భద్రంగి ఉన్నాడు, ఆయన భద్రంగి పని చేయకుండా కరెక్ట్గా అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిపోయి ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి కులవృత్తిలో దోషం వస్తుందంటే ఆయన చేస్తున్న విషయంలో దోషం వస్తుంది. కాబట్టి అదే ఇప్పుడు వృత్తి. ఆ వృత్తిలో కొంచెం నష్టం జరిగే అవకాశం దానివల్ల కొంచెం బాధపడాలి. అలా బాధపడ్డ శని మళ్ళీ వక్రీగా వస్తున్నాడు. అంటే శని మన స్థానాన్ని విడకపోయినా చూస్తున్నాడు. అంటే మన మీద కోపం ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నాడు అంటేనే మన భయం ఉంటుంది. అవునా కాదు? ఇప్పుడు ఆ వ్యక్తి ఆ భాగంలో ఉంటాడు. ఆ భాగంలో పోతున్నప్పుడు మనం 2-3 సార్లు అనుకుంటాం ఆయన కనబడతాడో ఏమో, చూస్తాడో ఏమో, ఆయన డబ్బులు అవుతాడో ఏమో, మనం ఇవ్వాలి, ఆయన డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆయన కోపంగా ఉంటాడు కాబట్టి అని మనం భయపడుతూ ఉంటే కనబడతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, భయపడుతూ ఉంటే కనబడతాడు. కనబడ్డప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్న విషయం మీ మీద ఆధారపడుతుంది. ఇష్టానంద స్వామి మళ్ళీ అంటే ఏం మాట్లాడతాడో, ఇవ్వలుపు అంటే ఏం మాట్లాడతాడో అని నీ యొక్క సమయాన్ని బట్టి, నీ గుణాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి ఈ సమస్య కొంచెం వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి శని కూడా కొంచెం భక్తుల పక్షంలో కూడా లాభం చేసే అవకాశం ఉంది. వీళ్ళకి సంవత్సరాలలో కొంచెం కాయ నష్టం అంటే ఏం పని పెట్టుకుంటాడో ఆ పని అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. అలా అని బాధ భయం పెట్టుకోకూడదు. మనం సంకల్పం చేసుకున్నప్పుడు సమస్యలు రావడం సహజం కానీ ఆ సమస్యను ఎదుర్కోవడమే మంచితనం. కాబట్టి వృషభ రాశి వారికి ఈ శక్తి వస్తుంది. ఎలా అవుతుందంటే అందుబాటులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం దర్శనం చేసుకోవడం వల్ల, అతని పాదం మీద నీళ్లు పోయడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది. చాలా చిన్న విషయం కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో వెళ్ళి పాదం మీద నీళ్లు పోసే అవకాశం అర్చకులు మనకి ఇవ్వడు కాబట్టి అందుబాటులో ధ్వజస్తంభం మీద పోతే స్వామికి పోసినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, ఏది పెద్ద అరిష్టం కాదు, ఏది భయం కాదు, ఏది కూడా అతి కష్టం కాదు, అన్ని సునాయాసమే. ఒకవేళ అడిగి అలా అని మీకు ఒకవేళ మనస్ఫూర్తిగా అనిపిస్తే ఆంజనేయ స్వామి పాదం మీద నీళ్లు పోయాలంటే అభిషేకం చేయించండి. అర్చకుడు లోపల తీసుకెళ్ళి మళ్ళీ అభిషేకం చేస్తాం కదా. కాబట్టి శనివారం అభిషేకం రోజు ఉంటుంది. కాబట్టి ఒకవేళ అవకాశమే లేకపోతే, శక్తే లేకపోతే ధ్వజస్తంభం మీద నిలిపోయండి, స్వామి మీద పాదం పోస్తుంది. అయితే ఈయన కూడా ఈ సంవత్సరం కొంచెం రాహు కొంచెం కేతులు దోషం చూపిస్తున్నారు కాబట్టి విలువలు దానం చేస్తే ఖచ్చితంగా లాభం చేసే అవకాశం ఉంది. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఉలువలు దానం చేయమంటారు అని చెప్పేసి కుప్పలుగా దానం చేయలేదు. బ్రాహ్మణ దగ్గర విలువలు ఇల్లు తయారైతే ఏ ఉపయోగం లేదు. కాబట్టి కొన్ని విలువలు వేసి ఆ బ్రాహ్మడికి ఇప్పుడు ఏది అవసరం ఉన్నా ధనం అవసరం ఉంది కాబట్టి కొంచెం ధనాన్ని ఇచ్చి ఆ యొక్క బ్రాహ్మడికి సంతృప్తి పెట్టండి. ఇప్పుడు కార్తీక మాసం వచ్చిన తర్వాత చూడండి, మా ఇంట్లో ఒక 1000 డొప్పలు ఉంటాయి. 1000 డొప్పలు, ఇన్ని బియ్యము, ఇన్ని ఆ యొక్క ఉసిరికాయలు, కాలిపోయిన ఉసిరికాయలు. ఏం చేయాలి? బ్రాహ్మణాన్ని తీసుకొని ఇన్ని కుప్పలు మా ఇంట్లో చూస్తే మా భార్య కోరుకుంటున్నాను చూసి ఎందుకు తీసుకొచ్చారు, మరి ఏం చేయాలి? వాళ్ళు దానం చేస్తున్నారు. ఈ దానం వల్ల ఉపయోగం లేదు ఖచ్చితంగా. అయితే ఆ ఉసిరిని ఇచ్చుకుంటూ బ్రాహ్మడికి ఏ అవసరం అది ఇస్తుంటే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. మీకు నేను చెప్పిన మాట కొంచెం మనసులో పెట్టుకోండి. ఎందుకంటే బ్రాహ్మణ తన స్వార్థం కోసం చెప్పుకుంటున్నాడేమో అనుకోకండి. అవునా కదా? మీరు ఒకసారి ఇంటికి మీద ఆలోచించండి. మీరు ఒక డబ్బా మీరు ఇన్ని డబ్బులు ఏం చేసుకోవాలి బ్రాహ్మణుడు? అలా వాళ్ళ దోషం పోదు. అలా అందరూ కలిసి మీరు నా మాట అందరూ ఉసిరికాయలు తీసుకొచ్చి ఒక్కొక్క రూపాయి పెట్టి ఆ 10 రూపాయలు ఇవి ఒక ఉసిరికాయ ఇచ్చేయండి. 10 రూపాయలు నాకు పనికి వస్తాయి, ఉసిరికాయలు నా ఇంట్లో 10 రూపాయలు వస్తాయి. సరిపోయింది. కానీ నేను వచ్చేస్తాను. ఒక ఆవుకి మీరు దానం చేస్తున్నప్పుడు మీరు శరీరాలు అంతమంది శరీరాలు ఆవు తింటే ఆవు ఉంటుందా? ఆవు చచ్చిపోతుంది కదా. మీరు పుణ్యం చేసినట్టు లాభం చేసినట్టు, మీరు నష్టం చేసినట్టు ఆవు చచ్చిపోతుంది. కాబట్టి మీ 11 గింజలు, మీ
మీరు 11 గింజలు మీరు 11 గింజలు ఇచ్చి కొంచెం బెల్లం వేసి అది ఆవుకి ఇచ్చేసి మిగతా రక్షణ అంతా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసి సంవత్సరం పాటు మా పేరు గడ్డి వేసే ఆవు కంటే అందరికీ పుణ్యం వస్తుంది, ఆవు కూడా బతికిపోతుంది. కానీ కాదు నా శరీరం తినాలి, దాని మొదలు తినాలి, నా బెల్లమే తినాలి, ఈ ఆవు చచ్చిపోతుంది. పాపము గోహత్యాపాలన వస్తుంది. మీరు గోహత్యాపాలన చేసినాక ఎన్ని యజ్ఞాలు చేసినా కోరిక యజ్ఞం చేసే అవకాశం ఉండాలి. కాబట్టి దయచేసి నేను చెప్పిన మాట మీకు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మాట తప్పుగా అర్థం చేసుకోవద్దు. మొబైల్ చూడద్దు అంటే అమ్మ తప్పుడు మనిషి అని అనుకోకూడదు. నేను చెప్పే మాట ధర్మబద్ధము కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈసారి మీరు కేతు మహర్షి అంటే ఈ యొక్క రంగులు మినుములు ఉమ్మలు ఉంటున్నారు కదా, ఈ కొంచెం కొంచెం ఇచ్చి బ్రాహ్మణ సంతోషంటే ఖచ్చితంగా లాభం ఇలా ఉంది. దాని తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి ఎప్పుడు కూడా సంతోషకరమైన రాశి. మీరు ఒకసారి మీరు ఇప్పుడు అనుకోకండి, ఇంటికి వెళ్ళాక మీరు మీ వాళ్ళు మీ బంధువులు మీ తమ్ముడు మీ అల్లుడు మీ ఎవ్వరున్నా మీరు చూసుకోండి. మిథున రాశి వాళ్ళు పెద్దగా ఏ విషయాన్ని పట్టించుకోండి. అయిందా సరిపోయింది, అవుతుందా సరిపోయింది, ఇలా అలా ఉన్నవాళ్ళు చాలా మంది గొప్పగా ఉంటారు. అంటే ఎలా అంటే మనం చాలా చిన్న సమస్య వచ్చినా అసలు వదిలిపోతాం, కింద పడిపోతాం, ఏం అర్థం కాదు. రామచంద్రుడు వారికి రాత్రి కూడా రాజ్యాభిషేకం చెప్పి పొద్దున వనవాసానికి పంపిస్తే రాముడు ఏమాత్రం కరిగిపోలేదు. అలాంటి అందుకనే రామో విగ్రహం ధర్మ అన్నాడు. అందుకనే రాముడిని రామో విగ్రహం ధర్మ అని చెప్పింది వశిష్ఠుడో వాల్మీకో దశరథుడో కాదు, ఎవరన్నారు? ఆ యొక్క మానుషుడు రాక్షసుడు ఉన్నాడు. అంటే మన యొక్క మంచి గుణాన్ని రాక్షసుడు శత్రువులు కూడా మన గుణాన్ని పొగడాలి. అది గుణవాం ధర్మ. కాబట్టి రామో విగ్రహం ధర్మ అలా మీరు మిథున రాశి వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉంటారు. మీరు వృక్షర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. వీళ్ళకి ఆదాయం 14, వ్యయము 2. వీళ్ళకి డబ్బులు కూడా బాగుంటాయి. ఎవరైతే గుణంతో బాగుంటారో వాళ్ళకి డబ్బులు కూడా బాగుంటాయి. మీరు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తే గుణం పోతుంది, గుణం కోసం ప్రయత్నం చేస్తే డబ్బులు కనుక వస్తాయి. డబ్బులు రావడం కోసం అసలు పూజలు లేవు, అబద్ధం. మనం అన్ని పూజలు చేసుకుంటూ వస్తాం కానీ అసలు డబ్బు కోసం. దీపావళిలో చేసే మహాలక్ష్మి పూజ డబ్బుల కోసం కాదు. చాలా మంది ఇలా చేసుకుంటూ వస్తున్నారు. మరి ఏం బ్రాహ్మణుడు కూడా అలా డబ్బుల కోసం కాదు అని చెప్పి ఇంటికి వెళ్ళి మీరు ఆలోచించి అమ్మా డబ్బుల కోసం కాదని బాగా ఆలోచించి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎంతకాలం నుంచో డబ్బుల కోసమే అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు తీసేస్తారా తీసేయాలి. అలా ఇక్కడ వాహన ప్రమాదం అంటే వాహనం పాడైపోవడం, యాక్సిడెంట్ అవ్వడం కాదు, అసలు వాహనం వల్ల ఉపయోగం లేకపోవడం. ఎలా ఉపయోగం లేకపోవడం? మనం ఇక్కడి నుంచి ఎక్కడికో వేరే ఊరికి వాహనం మీద వెళ్ళాలి అంటే అక్కడ 50 రూపాయలు ఖర్చు అయ్యేది 150 రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ వాహనం ఎందుకు మనకు? అలాంటప్పుడు ఆ వాహనం పాడైపోవడం అంటే అక్కడ వాహనం పోయేటప్పుడు ఆ సమయమే ఉండదు. ఆ విషయం ప్రయాగరాజ్ వెళ్ళేటప్పుడు చాలా మంది సమస్య వచ్చింది. అసలు ప్రయాగరాజ్ వెళ్ళి స్నానం చేయకుండా వచ్చిన చాలా మంది ఉన్నారు వాహనం వల్ల. అది వాహన దోషం కాబట్టి దీనివల్ల కొంచెం సమస్య ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాహనానికి వెనుక భాగంలో ఒకవేళ అమ్ అనే అక్షరం రాసుకొని పెట్టుకుంటే వాహనం వల్ల దోషం రావడం. చాలా విషయాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పూజలు రావు, పంచాంగాల్లో రావు, యూట్యూబ్లలో రావు. కాబట్టి బ్రాహ్మణుడు మీరు మళ్ళీ చూస్తున్నారంటే బ్రాహ్మణుడు చెప్తున్నప్పుడే మీరు పెట్టుకోవాలి. మీరు పంచాంగం చెప్తున్నప్పుడు బ్రాహ్మణుడు యూట్యూబ్లో చెప్పే బ్రాహ్మణుడు కాదంటే కాదు. ఎందుకు? ఆయన నీ కనబడడు, మాట్లాడు, మళ్ళీ మాట్లాడే అవకాశం లేదు. నేను కొంచెం బయటకు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణుడు కాదని చెప్పలేదు కానీ వాళ్ళ జ్ఞానం అవుతుంది, మీకు పుణ్యం రాదు. కాబట్టి అమ్మని అక్షరం రాసుకుంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వాహనం వల్ల సమస్య రాకుండా అవకాశం ఉంది. అయితే వీళ్ళకి సరళాభం దేహ సౌఖ్యం ఉంది చెప్పే కదా, బంగారం ఎట్లా ఉంది, దేహ సౌఖ్యం ఉంది. అయితే వీళ్ళ చేతికి ఈ ఒక్కసారి 1 సంవత్సరం అసలు జీవితాంతం ఏ రాయి పెట్టుకోవచ్చు. నాకు రాయి ఉందా? నాకు అన్ని మొత్తం తెలుసు, పంచాంగం మొత్తం నాకు తెలుసు. నాకు రాయి ఉందా? ఒక రాయి నా చేతికి లేదు. అంటే రాళ్ళ వల్ల ఉపయోగం లేదు. 1 సంవత్సరం కోసం రాయి పెట్టుకొని ఆ రాయిలో బ్రాహ్మణ చేత పూజ చేయించుకొని అది జపసిద్ధి చేసిన తర్వాత కొంతకాలం చేతికి పెట్టుకొని ఆ చేతికి ఉన్నటువంటి రాయి ఈ భాగానికి తగిలి అక్కడ సూర్యుడితో ఉన్నటువంటి రశ్మి దీని మీద పడి ఈ యొక్క శక్తి మస్తిష్కంలో వస్తే మనకు చెడు బుద్ధులన్నీ పోతాయి. గుర్తుపెట్టుకోండి, రాయి వల్ల పెద్ద ఉపయోగం చెడు బుద్ధులన్నీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నరం ఇక్కడ కనెక్షన్ ఉంటుంది కాబట్టి దీనివల్ల చెడు బుద్ధులన్నీ పోతాయి. కాబట్టి మనం మంగళం దిక్కు మంచి దిక్కు పోతూ ఉంటాం. అది కూడా కొంతకాలం మాత్రమే. బ్రాహ్మణుడు మంచిగా పూజ చేసి ఉండాలి, ఆ రాయి మంచిదే ఉండాలి, మీ నియమాన్ని పాటించి ఉండాలి. చాలా మంది రాళ్ళు వేసుకుంటారు, మాంసం తింటారు, ఉపయోగం ఏ ఉపయోగం లేదు. కాబట్టి ఇలా చేయగలరు. కానీ ఈ సంవత్సరం ఈ మిథున రాశి వాళ్ళు ఒక చిన్న ముత్యం రాయి పెట్టుకోవాలి. ఇది ముత్యము బంగారం కలర్లో ఉండాలి. ఈ ముత్యం పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఒకవేళ అరిష్టం వచ్చినా లాభం జరిగే అవకాశం ఉందట. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి సుఖము సంతోషము ఆర్థిక మంది ఉన్న పక్షంలో కూడా కొంచెం గ్రహ బాధలు తర్వాత వాహన బాధలు ఉన్నాయి. కాబట్టి మీరు అమ్మని అక్షరం రాసుకుంటే లాభం జరిగే అవకాశం ఉంది. వీళ్ళు కూడా
శరీరాహుకేతులు కొంచెం నష్టం చూపించే అవకాశం ఉంది. కాబట్టి నల్లనుగులు మినుములు ఉలువలు దానం చేస్తే లాభం కలిగే అవకాశం ఉంది. దానం వల్ల ఖచ్చితంగా లాభం కలిగే అవకాశం ఉంది. ఎందుకు విషయం మీకు మళ్ళీ చెప్తాను. దాని తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ రాశి కర్కాటకం అంటే మీకు తెలుసు కదా. ఈ కర్కాటకము ఎప్పుడు కూడా సముద్ర ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నీళ్ళ ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కనబడకుండా ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. చేపలు కనబడతాయి, నీళ్ళు కనబడతాయి, పాములు కనబడతాయి. కానీ కర్కాటకాలు పెద్దగా మనకు కనబడవు. కనబడకుండా ఉన్న పక్షంలో కూడా దేశం కోసం, ధర్మం కోసం, మన కోసం, కుటుంబం కోసం, అందరి కోసం లాభం చేసేటువంటి గుణం కర్కాటక రాశిలో ఉంటుంది. ఇది పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3 పాదాల్లో కర్కాటక రాశి వాళ్ళు వస్తారు. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 6. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆదాయం 8 ఉన్నా, వ్యయం 2 ఉన్నా ఈ కర్కాటక రాశి వాళ్ళు ధనాన్ని మన దగ్గర ఉంచుకొని ఆ ధనంతో వేరే వాళ్ళు సమీపించి ఆ ధనాన్ని తీసుకుంటారు. ఉదాహరణకి వడ్డీ వ్యాపారం అనుకోండి, మన దగ్గర ధనం ఉంటుంది, ఆ ధనాన్ని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలకి మళ్ళీ ఆ ధనాన్ని తీసేసుకుంటారు. దీనివల్ల వచ్చిన డబ్బుతో ఒక ధర్మకార్యం చేస్తే వాళ్ళు అలాగే గెలుస్తుంటారు. వచ్చిన డబ్బు వల్ల ధర్మకార్యం చేయకుండా ఉంటే కొంచెం నష్టం జరిగే అవకాశం ఉన్నది. వీళ్ళు కూడా 14, 5, 25 వరకు 11లో ఈ యొక్క గురువు ఉన్నాడు. అంటే 11వ స్థానం చాలా గొప్పది. కీర్తి, తేజస్సు, సకల కార్యంలో విజయం అలా సాధించే అవకాశం ఉంది కర్కాటక రాశి వాళ్ళు. ఈ సంవత్సరం కర్కాటక రాశి చాలా గొప్పది. కానీ మనం ఏం చెప్పుకుంటాం అంటే కన్యా రాశి, మకర రాశి చెప్పుకుంటాం, మేష, మీన, కుంభ ఇవన్నీ కూడా సాధించి చెప్పుకుంటాం. కాదు ఇలా చెప్పుకున్న పక్షంలో కూడా మీకు ఈ యొక్క గురువుని మనం పట్టుకోవడం, అదే బృహస్పతి గ్రహాన్ని పట్టుకోవడం వల్ల ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. ఒకసారి పంచాంగం చెప్పిన ప్రకారంగా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. అయితే కీర్తి మొత్తం జరిగే అవకాశం. అయితే 15, 5 నుంచి కొంచెం వక్రి అంటే అక్కడే ఉంటాడు, కానీ కొంచెం దృష్టి తప్పుగా పెడతాడు. మన స్థానంలో ఉండడు, మన ఇంట్లో ఉండడు, కానీ ఫోన్ చేసి మాట్లాడినా ముందర నిలబడి మాట్లాడుతున్నాడేమో అన్నట్టుగా ఉంటుంది ఆయన కోపం. అలా దీన్ని వక్రి అంటారు. కాబట్టి కొంచెం భయం ఉన్న పక్షంలో కూడా ఆ తర్వాత లాభం జరిగే అవకాశం ఉంది. 18 నుంచి ఆ యొక్క శని ప్రభావం కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉన్న పక్షంలో కూడా మనోవాంఛ, కార్యసిద్ధి అన్నీ కూడా జరిగే అవకాశం. అయితే వీళ్ళకి కొంచెం ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి చెప్పారు కదా, ఈయన ఏం చేస్తాడు, ఈయన దగ్గర ఉన్న డబ్బు ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి 10 రూపాయలు ఇచ్చి 15 రూపాయలు తీసుకుంటాడు. ఈసారి ఇచ్చిన 10 రూపాయలు ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇది కొంచెం నష్టం. కానీ ఈ నష్టాన్ని పూర్తిగా భరించమని చెప్పట్లేదు పంచాంగం. బృహస్పతిని పూజ చేయడం వల్ల, వృత్తం పెట్టుకోవడం వల్ల ఈ నష్టం కూడా జరిగే అవకాశం లేదు. అంటే పంచాంగం మీకు పంచకష్టం రోజు నష్టము, లాభము, నష్టము అన్నీ చెప్తుంది. అంటే ఉపయోగము చెప్తుంది, లాభం చెప్తుంది, నష్టం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈసారి వీళ్ళకి కొంచెం కార్యసిద్ధి అవుతున్న పక్షంలో కూడా వీళ్ళకి డబ్బులు పోతున్నాయి. దాని తర్వాత వీళ్ళకి రాహు శని కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి వీళ్ళు శనిగలు, తర్వాత ఉలువలు దారించి బ్రాహ్మణి సంతృప్తి చేస్తే ఖచ్చితంగా లాభం చేసే అవకాశం ఉంది. ఈసారి మళ్ళా రాశి సింహరాశి. సింహరాశి 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాదాలు 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పూర్వ పాదము ఈ సింహరాశిలో వస్తుంది. వీళ్ళకి ఆదాయం 11, వ్యయము 11, రాజపక్షం 3, అవమానం 6. అవమానం అంటే మనం అనుకున్న పని జరగకుండా ఉండడమే అవమానం. అవమానం విషయం కాబట్టి రాజపక్షం 3. అలాగే పక్షంలో మనకి సమానంగా ఉన్నటువంటి 3వ భాగం ఎలా ఉంటుందంటే, ఈ సమానంగా ఉన్నటువంటి ఆ రాజపక్షము మనకు ఒకసారి 2, 3, 4, 5 రూపాయలు పోయినా తర్వాత 11, 12, 16 రూపాయలు వచ్చేస్తాయి. కాబట్టి పెద్దగా దోషం ఏమీ లేదు. కానీ సింహరాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. అంతేందుకు ఏం చెప్పండి, ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు పెద్దవాళ్ళతో, గొప్పవాళ్ళతో. దాని తర్వాత మనకంటే గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ ఒకవేళ వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ధన నష్టము అంటే ఎలా ధన నష్టము, వాళ్ళ దగ్గర సంపాదించి పెట్టుకుని ధన నష్టం జరిగే అవకాశం ఉంది. స్థానచలనం ఉంది, ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి కదిలిపోయే అవకాశం ఉంది. దాని తర్వాత కీర్తి ఎంత పేరుందో ఆ పేరు తన మాట్లాడే మాటల వల్ల ఇందుకు వచ్చి అపకీర్తికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడటం వల్ల లాభం కలిగే అవకాశం ఉంది. ఈసారి శని దీనికి భక్తి అంటే కష్టంగా ఉన్నటువంటి శని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అనారోగ్యము, కొంచెం శరీరంలో ఉన్నటువంటి కొత్తగా చెప్తారు కదా, ఏమంటారు, బీపీ, షుగర్ ఇట్లాంటి కొంచెం ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. దీనివల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. మనిషి కదిలిపోతాడు. ఎలా భయపడి కదిలిపోతాడు. ఎలా ఇప్పటిదాకా గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు సన్నగా, మెల్లగా, మర్యాదగా మాట్లాడుతుందా. ఒక సంవత్సరంలో మనిషి
లేదు కాబట్టి వీళ్ళు కూడా విలువలు దానిస్తే లాభం కలిగే అవకాశం ఉంది. దాని తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి ఎప్పుడు కూడా స్త్రీ రాశి కాబట్టి స్త్రీతత్వం కాబట్టి వీళ్ళకి లాభం ఉన్నా నష్టం ఉన్నా అనుకుగా మెడుగుగా మర్యాదగా ఉంటారు కాబట్టి పెద్దగా లాభం ఉంది. కానీ వీళ్ళకి కోపం వచ్చినప్పుడు కార్యం మీద కోపం ఎక్కువగా వచ్చే అవకాశం గుర్తుపెట్టుకోండి. కార్యం చేసేటప్పుడు కోపం ఎక్కువగా వస్తే ఆ కార్యం ఫలించకుండా ఉండే అవకాశం ఉంది. ఈ విషయం కన్యారాశి వల్ల అర్థం కాదు కాబట్టి కార్యం వల్ల పని వల్ల వాళ్ళు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ఈసారి ఇక్కడ 2-4 పదాలు, హస్త 2-4 పదాలు, చిత్త 2 పదాలు కన్యారాశి వస్తాయి. ఆదాయం 14. ఈసారి వాళ్ళు బాగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఏమో 2 మాత్రమే. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, 14 రూపాయలు సంపాదించి 2 రూపాయలు ఖర్చు పెడితే ధర్మకార్యం చేయకుండా ఉంటే నష్టమే. కాబట్టి వీళ్ళకి రాజపూజ్యం వారు అవమానాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఈ గురువు వల్ల ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. అయితే ఇష్టాన్న భోజనము, తర్వాత సుఖము, తర్వాత పెద్దవాళ్ళ గౌరవము ఇవన్నీ కూడా దొరికే అవకాశం ఉంది. ఎలా ఎప్పుడైతే మనం కార్యంలో నష్టం చూపించకుండా ఉంటామో అప్పుడు కార్యంలో కోపం చూపించకుండా ఉన్నప్పుడు కళక్రమీల తాపము, భీతి ఇవన్నీ కూడా ఉంటాయి. 18-20లో ఈయన మళ్ళా గురువు తిరిగి మళ్ళీ మేషరాశి వెళ్ళిపోతాడు కాబట్టి అప్పటిదాకా కొంచెం నష్టాన్ని భరించాల్సిన అవసరం ఉంది. ఈ నష్టము ఎప్పటిదాకా ఉంటుందంటే ఆయన ఆ కార్యం చేసేంత వరకు ఉంటుంది కాబట్టి పనులు ధ్యానం చేస్తే అన్ని స్థలం ఈయనకు కూడా కొంచెం నేత్రబాధ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే 14 రూపాయలు వచ్చి కూడా ధర్మకార్యం చేయకుండా ఉంటే ఖచ్చితంగా నష్టమే. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రకంగా జరిగే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి గోసేవ చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం గుర్తుపెట్టుకోండి. కన్యారాశికి గోసేవ ఈ సంవత్సరం చాలా మంచిది. అసలు గోసేవ ఎప్పుడు ఎవరికి అందరికీ మంచిదే, కానీ కన్యారాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి చేయడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి గురువు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వీళ్ళు జలములు అంటే వీళ్ళు కూడా ఆవు తోట మీద జలం వేయడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది. ఆవుకి పాదపూజ లేదు కాబట్టి ఆ యొక్క పుష్టం అంటే ప్రోగభాగంకి పూజ చేయండి. వీళ్ళకి కూడా ఉలువలు దానం చేస్తే లాభం జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత రాశి తులారాశి. ఈ తులారాశి ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది, కింద మీద పోకుండా ప్రయత్నం చేస్తుంది కాబట్టి గొప్ప రాశి. ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటారు వీళ్ళు, ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడతారు. మీకు ధర్మం పట్ల ఎక్కువగా అవగాహన ఉంటుంది, కానీ ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో మాట్లాడాలో అర్థం కాకపోవడం వల్ల కొంచెం నష్టం జరిగే అవకాశం ఉండదు. చిత్త 3-4 పదాలు, స్వాతి 1-2-3-4 పదాలు, విశాఖ 1-2-3 పదాలు, ఆదాయం 11, వ్యయం 5. డబ్బులు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. రాజపూజ్యం 2, అవమానం 2. ఈసారి గురువు పిల్లకి 14-5 నుంచి 8 ఉన్నాడు. 8 ఉండడం వల్ల గాంభీర్యం అంటే మనం చేసిన డబ్బులు దొంగలు ఎత్తుకుపోయే అవకాశం ఉంది. చోర భీతి అన్నది కాబట్టి ఈ తులారాశి వాళ్ళు వాళ్ళ డబ్బుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటూ ఎవరితో ఎలా ఉండాలో ముక్కుసూటిగా ఉండడం వల్లే లాభం కలిగే అవకాశం ఉంది. వాళ్ళ గుణాన్ని మార్చుకునే అవకాశం అవసరం అంతకంటే లేదు. వీళ్ళకి బంధువులతో సంతోషము, నూతన గ్రహ ప్రవేశము, చాలా చిన్నపిల్లలతో లాభము. తర్వాత ఎక్కడైతే మనం డబ్బు దాచిపెట్టి ఉన్నామో అక్కడ కర్మకార్యం కోసం కొంచెం డబ్బు తీయకుండా ఉంటే నష్టం కలిగే అవకాశం ఉందట. అయితే వీళ్ళకి శని ఈసారి కొంచెం కష్టపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే శని కోసం వీళ్ళు పూజ చేసిన పక్షంలో కూడా శని విశేషంగా పూజించడం వల్ల లాభం కలిగే అవకాశం ఉంది. వీళ్ళ చేతికి మయూర నీలం పెట్టుకోవాలి. నీలము ఇంద్రనీలము, మయూరనీలము అంటే ఇంకో విషయం చెప్పేస్తే వాళ్ళు మీకు రాళ్ళు ఎవి కూడా పెద్దగా పవిత్రమైనవి, మంచివి, నిజం చేసేవి రాళ్ళు లేవట. కాబట్టి దీన్ని పెద్దగా నమ్మకూడదు, కానీ మన తృప్తి కోసం మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బజార్లో వెళ్తే ఏ విషయం కూడా నిజమైంది కాదు, అన్నింటిలో కల్తీ ఉంది కదా, కానీ అన్ని వాడుతున్నామా లేదా? అలాగే ఈ రాయిని కూడా వాడు, ఎందుకంటే దొరికే అవకాశం లేదు కాబట్టి రాయిని వాడి భగవంతుడి దగ్గర పెట్టి ఆయనకి విశ్వాసం పెట్టి చేయండి. వీళ్ళకి కులదేవత దర్శనం చాలా బాగా. కులదేవత అంటే మీకు దేవుడు కులదేవత, గ్రామదేవత, మొత్తం దేవత 5. కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, వాసుదేవత, ఇష్టదైవత అంతే. కాబట్టి గ్రామదేవత కింద మనకు హనుమంతుడు వస్తుంది కాబట్టి మనం హనుమంతుడు పూజించాలి. కానీ వీళ్ళు కులదేవత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేటువంటి లాభం జరిగే అవకాశం ఉంది. వీళ్ళకు శని వల్ల కొంచెం నష్టం జరిగినా పూర్తిగా లాభం మాత్రం జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి ఆ శని వల్ల కొంచెం వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల నష్టం జరిగే అవకాశం స్పష్టంగా చెప్తుంది. వేరే వాళ్ళ మాటలు విని నష్టపోకూడదు. ఈ రాశి వాళ్ళకి కేతువు కొంచెం కష్టంగా ఉన్నాడు కాబట్టి కేతు చెప్పడం చేయించి వీళ్ళు విలువలు దానం చేస్తే లాభం జరిగే అవకాశం ఉంది. తర్వాత రాశి
వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మనం ఇప్పటిదాకా ఎన్నిసార్లు పంచాంగ శ్రవణ విన్న పక్షంలో కూడా ప్రతిసారి కూడా వృశ్చిక రాశికి సగం బలం ఉంటుంది, సగం ధైర్యం ఉంటుంది, సగం ఆనందం ఉంటుంది. ఎప్పుడు కూడా లేదు ఈ రాశి పూర్తిగా నష్టము, ఈ రాశి పూర్తిగా లాభం చెప్పే అవకాశం లేదు. కాబట్టి వృశ్చిక రాశి విశాఖ 4 పాదాలు, అనురాధ 1, 2, 3 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎలాగైతే మనం మేషరాశికి చెప్పామో ఆ రకంగా జరిగే అవకాశం ఉంది. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి 8లో ఈ శరీర బాధ బాగా గాంభీర్యంగా, శివరాత్రి బాగా గాంభీర్యంగా ఉండే అవకాశం కదా. అయితే వీళ్ళు దీన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు కాబట్టి వీళ్ళకి నష్టం జరిగే అవకాశం లేదు. వీళ్ళకి కీర్తి ప్రతిష్ట బాగా వచ్చే అవకాశం ఉంది. అయితే 14వ విషయాన్ని వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి నందీశ్వరుని నమస్కారం చేస్తే లాభం జరిగే. చూడండి, చిన్న చిన్న విషయాలు పరిచయించడంలో నందీశ్వరుడు ఎక్కడ నందీశ్వరుడు ఉంటాడు, నందీశ్వరుడిని నమస్కారం చేస్తే సరిపోతుంది. చూడండి ఎంత చిన్న విషయం, కాబట్టి మీకు దోషం రాదు. దాని తర్వాత వీళ్ళకి శని వల్ల పూర్తిగా లాభం కలిగే అవకాశం ఉంది. అయితే ఈ శని వీళ్ళు ఇనుగులతో, నల్ల నువ్వులతో లేదా నువ్వుల నూనెతో కూర్చాడు. భగవంతుడికి తైలం అంటే బాగా ఇష్టం, నువ్వుల నూనె అంటే బాగా ఇష్టం. కాబట్టి నువ్వుల నూనె చేస్తే ఖచ్చితంగా లాభం కలిగే అవకాశం ఉంది. వీళ్ళకి ఎప్పుడైతే చిన్న చిన్న విషయాల వల్ల, అంటే వృశ్చిక రాశి వాళ్ళకి చిన్న విషయం వల్ల కోపం వస్తుంది, పెద్ద విషయాన్ని మర్చిపోతారు. అంటే ఈ గుణం వల్ల రేపు అసలు చాలా చిన్న విషయం, వాళ్ళు నాకు చూసి మాట్లాడించలేదు అన్న విషయం మీద వాళ్ళ కోపం తెచ్చుకుంటారు. ఒక్కొక్కసారి వాడు వచ్చి కొట్టిపోయిపోయినా ఆ చిన్న పిల్లలే ఆ చిన్న విషయం కోసం నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగానే ఉంది, కానీ ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఉంటారు. వీళ్ళకి కుజుడు కొంచెం కష్టంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు నందిని పూజ చేసుకుంటున్న సమయంలోనే నల్ల నువ్వులు దానం చేస్తే దానం జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత రాశి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 3 పాదాలు. అయితే వీళ్ళకి ఆదాయం అయితే, వ్యయము అయితే, రాజపూజ 1, అవమానం 5. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి 5 ఆదాయం వ్యయం, అంటే ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడతారు. వీళ్ళు ఖర్చు పెట్టే విషయంలో ధనుసు రాశి వాళ్ళు పరమాత్మ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టారు. ఇది చాలా గొప్ప విషయం. ఆయన దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు 3 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే ఆయన గొప్ప వాడికి వస్తారు. వీళ్ళకి గురువు 14, 5, 25 వరకు 6వ స్థానంలో వల్ల బంధువుల లాభం, అంటే బంధువుల వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. 7వ స్థానంలో కుటుంబ సౌఖ్యం ఉన్న పక్షంలో కూడా వాళ్ళతో కూడా దోషం కలిగే అవకాశం ఉంది. ఎలాగైతేనేమి వీళ్ళు బంధువుల వల్ల, ఇంట్లో వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళు డబ్బులు భగవంతుని ఖర్చు పెట్టడం మిగతా వాళ్ళకి నచ్చదు. మిగతా వాళ్ళ ఎవరు నేను చెప్తున్నాను, మీరు ధనుసు రాశి వాళ్ళు, కానీ మీ భార్య మేషరాశి, కానీ మీ అమ్మ ఇంకో రాశి, మీ కొడుకు ఇంకో రాశి, వాళ్ళు కూడా ఈ డబ్బును అదే రకంగా ఉపయోగించడం ఏముంది, అలాగే గుణం లేదు కదా. మీకున్న గుణము మీ పిల్లవాడికి, మీ భార్యకి, మీ తండ్రికి అవసరం లేదు కాబట్టి, మన రాశి లేదు కాబట్టి ఆ గుణం వల్ల కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళతో గొడవలు కలిగే అవకాశం ఉంది. దానికి వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి ఎక్కడైనా చేపలు ఉంటే ఆ చేపలకు గోధుమ పిండి ముద్దలు వేస్తే సరిపోతుంది. అలాంటి దోషాలు వెళ్ళిపోతాయి. చిన్న విషయం, నేను చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు గోధుమ పిండి ముద్దలు వేస్తే చేపలు తింటే సరిపోతుంది. ఈ దోషాలన్నీ వెళ్ళిపోతాయి. వీళ్ళకి శని వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వీళ్ళు తీర్థయాత్రకి వెళ్ళేస్తే ఈ సంతోషం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి వీళ్ళు చేతికి ఏం పెట్టిన అవసరం లేదు, ఏం చేసే అవసరం లేదు. వీళ్ళు ఖచ్చితంగా తీర్థయాత్రకి వెళ్ళాలి. దాని తర్వాత చేపలకి గోధుమ పిండి ముద్దలు వేయడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి రాహుడు, శని కొంచెం దోషపూర్తిగా ఉన్నాయి కాబట్టి శాంతి కోసం శనుగలు, తర్వాత నల్ల నువ్వులు దానడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది. నేను మీకు విషయం చెప్పాలి, దానం ఇవ్వడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది అంటే నల్ల నువ్వులే ఎందుకు ఇవ్వాలి అనే విషయం అయితే మీరు వినిపెట్టుకోండి. నల్ల నువ్వుల్లో ఒక శక్తి ఉంటుంది, తెల్ల నువ్వుల్లో పెద్దగా శక్తి ఉంటుంది. మీరు రాత్రి పూట నల్ల నువ్వుల్ని కొన్ని ఒక పేపర్లో వేసుకొని తల కింద పెట్టుకొని పట్టుకోండి. రాత్రి పూట మీకు భయంకరమైన కలపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది శాస్త్రం చెప్పిన మాటలు. ఇట్లాంటి విషయాలు విశ్వసించాలా వద్దా అనే విషయం కాదు. మీరు ఒకసారి ప్రయోగం చేసి చూడాలి. కానీ ఎందుకు కావాలి భయంకరం తీసుకుంటారు. అందుకనే పిత్రకార్యం చేస్తున్నప్పుడు నల్ల నువ్వులు వాడతారు. అందరూ ఇప్పుడు శ్మశానం వెళ్ళినప్పుడు పిత్రకార్యం చేసినప్పుడు నల్ల నువ్వులు వాడుతూ ఉంటారు. అదే తెల్ల నువ్వులు ఎక్కడ కూడా వాడరు. కాబట్టి నల్ల నువ్వుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి నల్ల నువ్వులే దానం చేయాలని శాస్త్రం చెప్పింది, నల్ల నువ్వులు చేసేది. దాని తర్వాత మకర రాశి.
దానం ఎప్పుడైనా గొప్ప విషయమే ఇస్తుంది. అయితే సపాదానం చేయాలని చెప్పారు కదా, కాబట్టి దానం చేస్తున్నప్పుడు ఇచ్చేవాడు తీసుకునేవాడు ఇద్దరు కూడా సుఖాన్ని ఆస్వాదించాలి. ఇందులో నువ్వు ఇచ్చేస్తే సుఖపడుతున్నాడు అంటే బ్రాహ్మణుడు సుఖపడితే, ఆ యొక్క ఇచ్చేవాడు సుఖపడితే అప్పుడు దానం లాభం. ఎందుకంటే దానం అనే విషయం ఎలా ఉంటుందంటే ఈ చేతిలో నుంచి ఈ చేతిలో వచ్చే వరకు మధ్యమాలు ఉంటుంది. దానికి పిచ్చగా దానం వేసేటప్పుడు మనం ఇట్లా వేస్తాం, రూపాయలు వేస్తాం. ఈ రూపాయి పట్టుకున్నప్పుడు మనది, ఇక్కడ బయట సినిమాలో పిచ్చగా ఉంటారు, మీరు దానం చేస్తారు. రూపాయి పట్టుకున్నప్పుడు మనది, పడ్డప్పుడు వాడిది, పడుతున్నప్పుడే వాడిది. అది కర్మది. కాబట్టి ఆ కర్మ బాగుంటేనే దానం ఫలిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ దానాన్ని ఈ రకంగా చేయాలి. నువ్వు దానం చేయడం వల్ల రాబోతుంది అవకాశం ఉంది. రాబోతుంది దానం చేయాలి. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి ఉత్తరాష నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యయము 14. ఖర్చు బాగా ఉంది ఈసారి. మకర రాశి వాళ్ళకి రాజభుజం 4 ఉంది, అవమానం 5 ఉంది. కానీ మకర రాశి వాళ్ళకి ఈసారి అద్భుతం. అయితే గొప్ప స్థానాలు వచ్చే అవకాశం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గొప్ప స్థానం కోసం చాలా మంది తాపత్రయపడుతుంటారు. కానీ మకర రాశి వాళ్ళకి తనకు తానుగా గొప్ప స్థానం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే బుద్ధి చాలా బాగా ఉందని పంచాంగం చెప్తుంది. ఈ సంవత్సరం వాళ్ళకి మంచి లాభం జరిగే అవకాశం ఉంది. 14, 5, 20 వరకు 5వ స్థానంలో ఉంటాడు. కాబట్టి రాజగౌరవము, ద్రవ్యలాభము, బంధు సౌఖ్యము, యజ్ఞము, ఉన్నత స్థితి కలగవచ్చు. అంటే కలుగుతుంది. ఎలా? పరమాత్మని పట్టుకుంటాము. ఎవరిని పట్టుకోవాలట? అందుబాటులో ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని పట్టుకోవాలి. ఇలా లాభం జరిగే అవకాశం ఉంది. చేతికి వీళ్ళు కూడా ఒక సంవత్సరం కోసం ముత్యం చేసుకోవడం లాభం జరిగే అవకాశం ఉంది. ఈ ముఖ్యమైన లాభం. అయితే వీళ్ళకి 19, 5, 20 నుంచి కొంచెం వర్షపాతం అంటే గురుపాలన ఉంది కాబట్టి కొంచెం నష్టం జరిగే అవకాశం పక్షంలో కూడా వీళ్ళకి అకారణంగా తెలవకుండా సమస్య లేకుండా ఈ ఎడమభాగం అంతా కూడా కాళ్ళకి ఈ శరీరానికి కొంచెం అనారోగ్యం అయ్యే అవకాశం కదా. ఈ అనారోగ్యానికి భయపడకూడదు. అందుబాటులో ఉన్నటువంటి విష్ణుని పట్టుకుంటే ఖచ్చితంగా రావడం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి గొప్ప స్థానము రాజస్థానం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ దుఃఖాన్ని మర్చిపోతారు. వీళ్ళకి శని వల్ల కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క విష్ణుని పట్టుకోవడం వల్ల ఈ శని దోషం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. వీళ్ళు ముత్యం చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత వీళ్ళకి ఆ యొక్క రాహు కేతు కొంచెం దోషపూర్తిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు సత్ఫలితాలు ఇవ్వాలంటే కొంచెం మినుములు దానం చేయాలి. మినుములు కూడా నల్లగానే ఉండాలి, తెల్లగా ఉండకూడదు. అంటే దానం ఇచ్చే చాలా వస్తువులు అంటే మీలో ఉన్నటువంటి అరిష్టాన్ని, మీలో కష్టాన్ని రాముడికి ఇచ్చి మీ సుఖాన్ని ఇవ్వమని చెప్పడమే దీని యొక్క లాభం. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి. లాభం జరిగే దాని తర్వాత రాశి కుంభరాశి. ఇది ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 3, 4 పాదాలు, పురోభాగం 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 14. 14 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. 8 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. కానీ వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా జ్ఞానంతో సంబంధం ఉంటుంది. వీళ్ళకి డబ్బుతో పెట్టిన పని కాబట్టి ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తుంటే అంత బాగుంది. కాబట్టి ఈ జ్ఞానం వల్ల వీళ్ళకి స్థానం కలుగును. ఏ స్థానం అంటే వీళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానం నుంచి ఇంకో స్థానానికి పంపించే అవకాశం ఉండదు. వీళ్ళు 15, 5, 20 నుంచి సంబంధంలో 5 నుంచే రాజగౌరవం, గతలాభం ఇవన్నీ కూడా సంపాదించిన వర్షంలో కూడా కార్యనాశనం చేసే అవకాశం. కార్యనాశనం అంటే మాట్లాడే విధానంలో కొన్ని విషయాలు తప్పులు పోయి కార్యనాశనం అయ్యే అవకాశం కాదు. ఇది కూడా అవుతుందని చెప్పింది పంచాంగమే, అవ్వకుండా ఉండే ఉపాయం చెప్పింది పంచాంగమే. వాళ్ళు గురుపదే తీసుకుంటే గురు, లేకపోతే బృహస్పతి, లేకపోతే అందుబాటులో దత్తాత్రేయ స్వామి, ఆ యొక్క సాయిబాబా ఆలయం అలా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఈ దోషం ఉంటుంది. వీళ్ళకి 18, 5 నుంచి మేలో కొంచెం శని వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వీళ్ళకి ఈ కాలం కూడా కొంచెం సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు అందుబాటులో ఉన్నటువంటి గురువులతో లాభం కలిగే అవకాశం ఉంది. ఆ తర్వాత స్వల్పంగా మానసిక సమస్య వచ్చే అవకాశం ఉంది. కానీ జ్ఞానం బాగా ఉంటున్న కుంభరాశి వాళ్ళకి వాళ్ళ మధ్యలో పట్టుకునే అవకాశం లేదు. ఈ రాశి వాళ్ళకి శని కుజులు కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఉల్పలు దానం కూడా వల్ల కొంచెం లాభం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రాశి మీనరాశి. పూర్వ పాద 4 పాదాలు, ఉత్తర పాద 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ పాదంలో ఆదాయం 5, వ్యయం 5, రాజభుజం 3, అవమానం 5. ఈ రకంగా చేసినా వీళ్ళకి కొంచెం నష్టం జరిగే అవకాశం పక్షంలో కూడా వీళ్ళకి 5 ఆదాయం ఉన్నా 5 వ్యయం ఉన్నా సమానంగా వస్తుంది, సమానంగా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టే విషయం అంతా కూడా
భగవంతుని కోసం ఖర్చు పెట్టుకుంటే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. గురువు 14 వరలో ఉంటున్నాడు. వీళ్ళకి మిత్రుల వల్ల కొంచెం సమస్య వచ్చే అవకాశం గుర్తుపెట్టుకోండి. మిత్రులకి కొంచెం సహనంగా దూరంగా ఉండే ప్రయత్నం చేయవద్దు అని చెప్పండి, చేయమని చెప్పట్లే, కానీ వాళ్ళతో మీరు బాగుండే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎలా ఉన్నా మీకు సంబంధం లేదు, మీరు బాగుంటే చాలు. వీళ్ళకి 18 ఏళ్ళ నుంచి వీళ్ళకి కొంచెం శని వక్రీగా ఉన్న పక్షంలో కూడా అందుబాటులో కృష్ణాలయం ఉంటే వెళ్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి గురువు వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం, ఎందుకంటే వీళ్ళకి కూడా సాటి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం నష్టమే. కాబట్టి వీళ్ళు అందుబాటులో కృష్ణాలయం ఉంటే లాభం జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి ఈసారి గురువు తర్వాత కుజుడు శని కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ ఇబ్బంది వల్ల వీళ్ళకి ఎలా నష్టం జరుగుతుందంటే ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పని సమయానికంటే ముందు అవ్వకుండా ఉండే అవకాశం లేదు, సమయం తర్వాత కూడా అయ్యే అవకాశం లేదు, సమయం దాటిపోయిన తర్వాత అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కష్టపడాలి. కాబట్టి మీరు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలను చెప్తున్నారు. దాని తర్వాత కుజరాహులు కొంచెం కష్టంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి జలం సమర్పించుకొని ఒకవేళ మినుములు దానం చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీనరాశి వరకు మేషరాశి నుంచి మీనరాశి రాశి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ రాశి మీద ఉన్నా ఆ రాశి వల్ల లాభము నష్టము ఇబ్బంది ఏది ఉన్నా అవన్నీ కూడా మీకు నష్టం ఉంటే లాభం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, లాభం ఉంటే నష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వవచ్చు. పరమాత్ముడు ఈ స్థానం అంతా కూడా ప్రభుస్థానం భగవంతుడి యొక్క ఆలయంలో ఉన్నాం కాబట్టి కష్ట నష్టాలను మనం అందరం భరించాలని ఒక సంకల్పం భగవంతుడు చేసుకుంటే ఆ కష్టమంతా కూడా ఆయన దగ్గర పోతుంది, ఈ సుఖమంతా మీకు వస్తుంది. చూడండి, బాధల్లో ఉన్న వాళ్ళకి మనం కొంచెం డబ్బు సాయం చేస్తే మనకు ఒక మానసిక తృప్తి వస్తుందా కదా. అక్కడ బయట ఉన్న వాడికి 10 రూపాయలు ఇవ్వకుండా వాడి బాగా బాధల్లో ఉంటే 20 రూపాయలు వేస్తే మనకి ఎంతో ఆనందం అనిపిస్తుందా కదా, వాడు ఎంతో సంతోషిస్తారు. అలాగే ఈ మేషరాశి వాళ్ళకి సమస్య ఉన్న పక్షంలో కూడా మీనరాశి సమస్య ఉన్నా కుంభరాశి సమస్య ఉన్నా మీద కన్యామకర రాశి వాళ్ళు ఖచ్చితంగా లాభం చేసే అవకాశం ఉంది. వాళ్ళందరికీ కూడా ఒక కొడుకు తీసుకుని దాన్ని ఖచ్చితంగా సంవత్సరం వినడం వల్ల అందరికీ కూడా లాభం కలిగే అవకాశం ఉంది. ఇది సంవత్సరం వల్ల గొప్ప విశేషము. నారాయణ నారాయణ గోబ్రాహ్మణం హరిగోవింద గోబ్రాహ్మణ ప్రసాదమే వటక్లేశాయ గోవిందాయ నమో నమః. స్వస్తి. జగద్దిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః.
అది